And I'm sure today Jimmy Carter was really amazing in his sermon. The Lord spoke to all of us. Yes. Very clear. We already have the treasure. Example was very nice. అంటే ఆ ఎగ్జాంపుల్ ని కాంటెక్స్ట్ ని బట్టి మార్చేయచ్చు అమ్మా. దాన్ని నెగటివ్ కూడా వాడుకోవచ్చు. తీసుకెళ్ళి ఆ ప్రాస్పరిటీ బోధకులకు ఇచ్చామనుకోండి, పిండి కావాల్సిందిరా, చాలా ఉంది నీ కాడ పిండేసుకో అంటాడు వాడు. నువ్వు ఎంత కావాలంటే అందుని ఆల్రెడీ నీ దగ్గర ఉంది, నువ్వు క్లెయిమ్ చేసుకో అంటాడు, తీసుకో అంటాడు. వెరీ డేంజరస్. I was like కొంచెం లిటిల్ అప్రహెన్సివ్ అబౌట్ ఇట్. ఆ ఎగ్జాంపుల్ ఎట్లా అప్లై చేసుకుంటారు అని. బట్ సో థ్యాంక్ యూ సో మచ్, ఆ పాయింట్ మీరు తీసుకొచ్చారు. వెరీ 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 డేంజరస్ థింగ్ అనమాట. ప్రాస్పరిటీ బోధకులందరూ చెప్పేది ఆ ఎగ్జాంపులే. ఉన్నాడు, ఉంది, నీకు ఆల్రెడీ ఉంది, వాడేసుకో అన్నట్టు. But here the treasure is very, very clearly defined in 7 points. And if we understand that 7 points as being said as a treasure, then problem is solved. Treasure అనగానే ఏమో ఊహించుకుంటాం కదా మన భాషలో. ఆయన ఏం చెప్పిన పక్కన పెడితే ట్రెజర్ అన్నాడు, $5 million+ అన్నాడు, ఇవి మస్తుంది మనకాడ, ప్రభు మనకి అంత అడిగి అందిస్తాడు, వాడుకోవడమే అట్లా. Well then, we'll start off మనము the gifts of the spirit గురించి మాట్లాడుకుంటున్నాం. Yes sir. Gifts of the spirit లో we were actually talking about Romans చదివాము, Corinthians చదివాము, Ephesians chapter 4 చదివినాము, అండ్ పీటర్స్ ఫస్ట్ ఎపిసోడ్ chapter 4 కూడా చదివినట్టున్నాం మనము. From there we will continue our discussion. అండ్ ఈ గిఫ్ట్స్ కి సంబంధించి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన స్వతంత్రంగా ఎవరి ఒత్తిడి, ఎవరి సిఫారసు, మధ్యవర్తిత్వము అవసరం లేకుండా ఆయన చిత్తాన్ని బట్టే ఆయన కోరుకున్నటువంటి వారికి ఇస్తున్నాడు. బట్ ప్రతి విశ్వాసికి ఏదో ఒక ఆత్మవరాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. కానీ వీటిలో మీకు తెలుసు ట్రెండ్ను బట్టి ఇంపార్టెన్స్ మారుతూ ఉంటుంది, డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. ఇందులో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రమేయం చాలా నిమిత్త మాత్రం అన్నట్టుగానే చెప్పబడుతూ వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుని ప్రమేయం చాలా నిమిత్త మాత్రమే. ఇందులో బోధకుల పాత్రే ఉంది. ప్లస్ మనం కోరుకోవాలి, దేన్ని బలంగా కోరుకుంటామో మనం దాన్ని పొందుకుంటాము అనే ఒక వాదన ఇప్పుడు బాగా బోధించబడుతున్నటువంటి వాదన. యు డిజైర్ ఫర్ ఇట్, you wish for it, you pray for it, and you'll get it. ఇందులో దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక అనే వాటి ప్రస్తావన దాదాపుగా శూన్యం. ఒకవేళ మనలాంటి వాళ్ళు లేదా నాలాంటి వాళ్ళు ఎవరైనా ప్రస్తావించినా దాన్ని అంగీకరించే వాళ్ళ శాతం దాదాపు శూన్యం, అది కూడా శూన్యం. లైక్ అరణ్య రోదనే అనమాట. మనం ఎంత లేఖనానుసారంగా చెప్పే ప్రయత్నం చేసినా మా మాటలన్నీ అరణ్య రోదన అయిపోతాయి. సో అంటే మనం ఏం చెప్పినా వాళ్ళు వినాలనుకుందే వింటారు, వాళ్ళు చేయాలనుకున్నదే చేస్తారు. నో మ్యాటర్ వాట్ యు టీచ్. మోస్ట్ అలార్మింగ్ కండిషన్, అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితికి ఇది ఒక సూచనగా నేను భావిస్తున్నా. ముగింపుకు సంబంధించి లేదా ఈ యుగాంతానికి సంబంధించి, ఈ అంత్యకాలానికి సంబంధించి సంఘంలో సంఘం అని పిలువబడుతున్న సంఘంలో
సభ్యులం అని చెప్పుకుంటున్నటువంటి, మేము క్రైస్తవులం లేదా విశ్వాసులం అని చెప్పుకుంటున్నటువంటి వారిలో ఇలాంటి వైఖరి పెద్దగా మనల్ని ఆశ్చర్యపరచాల్సిన అవసరమేమి లేదు. వి డోంట్ హ్యావ్ టు బి సర్ప్రైజ్డ్. ఎందుకంటే ముగింపుకి ఇంకా పతనావస్థ ఇంకా రావాలి, పరిపక్వతకి ఇంకా రావాల్సి ఉంటుంది. దిస్ ఈస్ నాట్ ఆల్ ఇట్ అన్నమాట. అయితే ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ టెంపరరీ అనే లేఖనం సెలవిస్తుంది. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 8 నుంచి మనం చదువుకోవడం మొదలు పెడదాం. కొరింథియన్స్ ఫస్ట్ ఎపిసోడ్ చాప్టర్ 13. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని 13 వరకు చదువుకుందాం. ఏం సార్? వర్స్ నెంబర్ 8 నుంచి 13 వరకు చదువుదాం. ఓకే సార్. ప్రేమ శాశ్వత, అదేనా సార్? ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము. అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము. అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిల్చును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విషయం అర్థమైందని నేను అనుకుంటున్నాను. అంటే ద పర్మనెన్సీ ఆఫ్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. అంటే బ్యాక్గ్రౌండ్ మనం 12వ అధ్యాయం నుంచి కూడా చదువుకుంటూ వస్తే 31వ వచనంలో 12వ అధ్యాయం 31వ వచనంలో ఈ మాట స్పష్టంగా రాయబడింది. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి, ఇదియుగాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాను. సర్వోత్తమమైనటువంటి ద బెస్ట్ అమాంగ్స్ట్ ఆల్, అలాంటి మార్గాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. మీరు కోరుకోవాల్సింది, లేకపోతే మీరు కలిగి ఉండవలసింది, మరి దేన్ని కలిగి లేకున్నా మీరు మాత్రం ఖచ్చితంగా యాజ్ పర్ రూల్ కలిగి ఉండవలసింది, మ్యాండేటరీలీ కలిగి ఉండవలసింది ఏంటో నేను చెప్తాను చూడనట్టుగా. He would go on to speak the importance of love in the entire 13th chapter. 13వ అధ్యాయం అంతా ప్రేమ గురించే మాట్లాడతాడు. మీరు ఖచ్చితంగా కలిగి ఉండవలసింది. కానీ 12వ అధ్యాయం మనం చదివితే ఎంత కన్ఫ్యూజన్ ఉందో అర్థమవుతుంది మనకి. వాళ్ళలో ఆత్మ వరాలకు సంబంధించి ఎంత గందరగోళం నెలకొని ఉందో, ఆ గందరగోళానంతటికీ పరిష్కారంగా 13వ అధ్యాయం రాస్తూ ఇవన్నీ నిలిచిపోయేటటువంటివే, ఇవన్నీ ఆగిపోయేటటువంటివే, ఇవన్నీ అయిపోయేటటువంటివే, అవి కాదు శాశ్వతం, అవి కాదు ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఇంపార్టెంట్? ప్రేమ, ఏం పెట్టాడు? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ ఇప్పుడు మనకు అవసరం. కానీ ఒకసారి మనం చనిపోయి ప్రభు సన్నిధి చేరిన తర్వాత విశ్వాసము అక్కర్లేదు, నిరీక్షణ అక్కర్లేదు. ఎందుకంటే ఏ విశ్వాసంతో మీరు నిరీక్షణ కలిగి ఉన్నామో మనం ఆల్రెడీ దాన్ని సాధించుకున్నాం కాబట్టి, లేకపోతే ఆ స్థితికి మనం ఆల్రెడీ ప్రమోట్ అయ్యాం కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ దట్ హోప్ ఆర్ ఫెయిత్. బట్ ది ఓన్లీ థింగ్ దట్ యూ నీడ్ టు హ్యావ్ నో మ్యాటర్ వేర్ యు ఆర్, నో మ్యాటర్ హౌ లాంగ్, ఈస్ లవ్. ప్రేమ అనే ఒక విషయాన్ని సుస్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ప్రేమ శాశ్వత కాలం ఉండును అనే పాయింట్ చెప్తూ, వై ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్రేమ గురించి 13వ అధ్యాయంలో చర్చ వచ్చింది? కాంటెక్స్ట్ ఏంటి? 11వ అధ్యాయం నుంచి ఆయన సీరియస్ గా ఏదో మాట్లాడుతూ వస్తున్నాడండి. 11వ అధ్యాయంలో కూడా వాళ్ళు ప్రభు రాత్రి భోజనానికి సంబంధించి వారిలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి, వివక్ష ఉంది,
ఐక్యత, సఖ్యత లేదు, సమానత్వం లేదు. ఉన్నోడు ఉన్నట్టుగా వండుకొని వచ్చి తింటున్నాడు, లేనోడు లేనట్టుగా వచ్చి ఆకలితో వెళ్ళిపోతున్నాడు. బాగా తిన్నోడు మత్తుడవుతున్నాడు, ఏమి లేనటువంటి వాడు ఆకలితో అలమటిస్తున్నాడు. ఈజ్ ఇస్ అ చర్చ్? దీన్ని చర్చ్ అంటారా? ఇదా? ఈజ్ ఇస్ వాట్ యు ఆర్ కాల్డ్ అ చర్చ్ ఫర్? మీరు ఒకడినొకడు ఆదరించుకోవడానికి, బలపరచుకోవడానికి, ఒకరి వల్ల ఒకడు ప్రేరణ పొందడానికి, ప్రోత్సాహం పొందడానికి కదా వచ్చేది. మీరు ఇందుక మీరు వచ్చేది? తినడానికా, త్రాగడానికా వచ్చి? సో దెర్ ఇస్ సీరియస్ ప్రాబ్లం చర్చ్ ఆఫ్ కొరింథియన్స్ లో. సో ఇక లార్డ్స్ టేబుల్ గురించి మాట్లాడుతూ వాళ్ళ వైఖరిని తూర్పారబడుతూ ఒకనొక దశలో మీలో కొందరు చచ్చే పోయారు, ఇంకా మీకు సిగ్గు రాలేదు, బుద్ధి రాలేదు అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. చాలా మంది చచ్చిపోయారట, కొందరు రోగులై ఉన్నారట, కొందరు బలహీనులుగా ఉన్నారట. అంటే ఏ స్థాయిలో వీళ్ళు లేఖనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, లేకపోతే అతిక్రమిస్తున్నారో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ కన్ఫ్యూజన్ అంతటికి తావేంట్రా అంటే, ఈ కన్ఫ్యూజన్ అంతటికి తావు 12వ అధ్యాయం. 12వ అధ్యాయంలో ఉన్నట్టు ప్రస్తావించినటువంటి ఆత్మవరాలు. అందుకని వెంటనే వీళ్ళ అవిధేయతను అంతటిని 11వ అధ్యాయంలో మాట్లాడిన తర్వాత ఆయన చాలా ఆవేశంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు. మాట్లాడితే ఏమంటాడంటే, అసలు ఆత్మ సంబంధమైన వరాల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని. ఎందుకు? ఇదే కదా కన్ఫ్యూజన్ అంతా తీసుకొచ్చేది. మేము గొప్పవాళ్ళమని ఒకడు అనుకోవడానికి, ఒకడు తక్కువడని మీరు అనడానికి, మీరు గొప్పవాళ్ళం అనుకోవడానికి ఒకడు తక్కువడు అనడానికి గల కారణాలు ఏంటంటే, ఈ ఆత్మవరాల విషయంలో మీకున్నటువంటి అవగాహన లేమని చెప్పి ఈ ఆత్మవరాల విషయమై మాట్లాడుతూ, ఇది పూర్తిగా పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించినటువంటి విషయము. అసలు గట్టిగా మాట్లాడితే వీటితో నిమిత్తం లేదు, వీటన్నిటికీ ముగింపు ఉంది. కానీ ఎప్పటికీ నిలిచిపోయేది మాత్రం ప్రేమ. మీలో ఆ ప్రేమ లేదు అనే ప్రస్తావన తీసుకొస్తున్నారు. అంటే ఆత్మవరాల పేరిట దుర్వినియోగము, వరాల పేరిట అతిక్రమాలు, ఆత్మవరాల పేరిట అనవసరపు హడావుడి. ఇది నేటి చర్చాంశమే కాదు కానీ నాడు కూడా ఉన్నటువంటి చర్చాంశమే. అది ఎప్పటికీ చర్చలోని విషయమే అన్నమాట. రైట్. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? లేఖనాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, భాషలైనను 8వ వచనంలో ప్రవచనములైనను నిరర్ధకములు అవుతాయి, భాషలైనను నిలిచిపోతాయి, జ్ఞానమైనను నిరర్ధకం అవుతుంది అని చెప్పటం వెనక మనకి ఏమర్థం అవుతుందంటే, గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ టెంపరరీ అనే ఒక నియమం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కానీ ఎప్పటికీ నిలిచి ఉండేది మాత్రం ఏమిటట? లవ్, ప్రేమ. అయితే కొన్ని సూచన వరాలు ఉన్నాయి. సూచన వరాలను ఇంగ్లీష్లో ఏమంటారంటే సైన్ గిఫ్ట్స్ అంటూ ఉంటారు. సూచన వరాలు, సూచనగా ఇవ్వబడినటువంటి వరాలు. మీకు తెలుసు, ఇశ్రాయేలీలు పొద్దాక ఏం కోరుకుంటారు? సూచనలు కోరుకుంటారు. మీరు వాళ్ళకి ఏం చెప్పినా వై డోంట్ యూ షో యాజ్ ఎ సైన్ అంటారు. అవేళ మోసే ప్రస్తావనే కాదు, అటు తరువాత ప్రవక్తలు ఎంతమంది వెళ్ళినా వాళ్ళతో వచ్చిన సమస్య అదే. ఇన్ఫాక్ట్ యేసుక్రీస్తు ప్రభుల వారిని నిర్మోహమాటంగానే, నిర్ద్వందంగానే ముఖం పట్టుకుని అడిగారు, మరి నువ్వు ఎందుకు చెప్తున్నావు కదా, మాకు ఏ సూచనలు చూపిస్తావేంటి అని ప్రభు వారిని వాడు అడిగినటువంటి సందర్భాన్ని నేను మీకు గుర్తు చేయాలని ఉద్దేశిస్తున్నాను. అడిగారా లేదా? అంటే వీళ్ళకి సూచనలు కావాలి. అంటే సూచనలు చెప్పకపోతే, లేకపోతే సూచనలు వీళ్ళకి ఇవ్వకపోతే వీళ్ళు దాదాపుగా నమ్మడానికి ఇష్టపడరు. లూకా శుభవార్త 11వ అధ్యాయంలో 29వ వచనంలో వారితో ప్రభు వారికి జరిగిన సంభాషణలో ఈ మాట మనం చూస్తుంటాం. 11వ అధ్యాయం 29వ వచనంలో ప్రభు వారితో మాట్లాడుతుంటాడు. 27 ఆయన ఈ మాట చెప్పుచుండగా జనసమూహం నుండి ఒక స్త్రీ అని చూచి, నేను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు
మరి ధన్యులని చెప్పాను. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగ చెప్పసాగాను, ఈ తరము వారు దుష్ట తరము వారై ఉండి సూచక క్రియలను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయు వీరికి అనుగ్రహింపబడదని వారితో చెప్పుచున్నాను అని ప్రభువారు ఒకంత గట్టిగానే చెప్పాడు. మత్తయి శుభవార్త 12వ అధ్యాయంలో 38వ వచనంలో, మాథ్యూ 12:38లో ఈ మాటలు మనకు రాయబడి ఉన్నాయి. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచన క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా నేను, వ్యభిచారులైన చెడ్డతనం వారు సూచక్రియ అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. ఇక ఆ తర్వాత మీ అందరికీ తెలిసిన సంగతి, వాట్ హీ గోస్ ఆన్ టు స్పీక్. ప్రభువారు అంతకు ముందు ఎన్నో సూచనలు వాళ్ళ కళ్ళ ముందు చేసినటువంటి సందర్భం పరిస్థితి ఉంది. ఆయన బోధలకి వారు ఆశ్చర్యపడుతున్నారు. ఇవి ఇంతకు మునుపెప్పుడు విన్నదానికంటే అధికారంతో కూడినటువంటి బోధగా వారు అర్థం చేసుకుంటున్నారు. కానీ మాకు ఇంకొక సూచన రావాలి. ఇప్పుడు మేము అడగగానే మా డిమాండ్ మేరకు నువ్వు ఒక సూచన క్రియేట్ చేయాలి. కానీ ఈ సూచనల వల్ల దేవుడు పాత నిబంధనలో బాగా అలసిపోయాడు. సూచనలు చేసి చేసి చూపించి ఏమండి, ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకురావడం కొరకు ఆయన చేసిన సూచనలు ఒకటా రెండా? ఎన్ని చేసి ఉంటాడు సార్? వాళ్ళు ఐగుప్తులో మోషేని మొదటిసారి పంపించిన కాడి నుంచి వాళ్ళని యోర్దాను దాటించి వాగ్దాన భూములు నాటేంత వరకు సుమారుగా ర్యాండమ్గా చెప్పేసేయండి, ఎన్ని సూచనలు చేసి ఉంటాడు వాళ్ళకి చెప్పండి. మీరు చెప్పండి, ర్యాండమ్గా ఒక సంఖ్య చెప్పండి, లెక్క పెట్టకుండా ఒక సంఖ్య చెప్పండి. చాలా ఉన్నాయి కదా సార్, అసలు దారంతా సూచనే కాదు సార్, ఒకటని కాదు సార్, అదంతా సూచనే కదా అంటారు. మరి ఎంతమంది మారు మనసు పొందారు? అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? సార్ అర్థమవుతున్నాయా? మనం లెక్క పెట్టదలుచుకుంటే అసంఖ్యాకం ఉన్నాయి. ఎవ్రీ డే ఈజ్ ఎ సైన్ ఫర్ దెమ్. అవును కదా? వాళ్ళు తినే ప్రతి దాని ముద్దని మన తెలుగులో అంటాము, రైట్? ప్రతి పదార్థము, ప్రతి ఎవ్రీ పార్టికల్ ఆఫ్ దేర్ ఫుడ్ ఈజ్ అ సైన్. వెల్, అన్ని సూచక్రియలు వాళ్ళు చేశారు, కానీ అరణ్యంలో ఆయన్ని శోధించారని స్పష్టంగా దేవుని వాక్యం బోధిస్తుంది. అరణ్యంలో ఆయన్ని శోధించారంటనా, లేకపోతే ఆయనకి మా లోబడి విని బ్రతికి బట్టగట్టారంటనా? ఏం చేశారంటే ప్రభుని అరణ్యం అంతట్లో శోధించి విసుగు తెప్పించారంట. సాధారణంగా దేవునికి అంత తొందరగా విసుగు వచ్చిందటండి? మనలాగా అల్పుడు కాదు కదా. ఇప్పుడు నాలాంటి ఆవేశపరుడు కాదు కదా తొందరగానే విసుగు తెచ్చుకోవడం కొరకు. ఆయనకి విసుగు వచ్చేసింది. విసుగు వచ్చేసి ఆయన ఆవేశంలో ఏం మాట్లాడుతున్నాడో హెబ్రీ పత్రికలోకి వెళ్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. 3వ అధ్యాయంలో 8వ వచనంలో, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములు కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరుడు నన్ను పరీక్షించి శోధించిరి, కావున నేను ఆ తరము వారి వలన విసిగి అనే మాట మనకు కనపడుతుంది. రైట్? ఎంత విసిగినా 40 years వారిని కాపాడాడు, వారిని పోషించాడు. ఆయన విడిచిపెట్టలా, విసిగినా విడిచిపెట్టలేదు. నౌ హ్యావింగ్ సెడ్ ఇట్,
సూచన వరాలు కొత్త నిబంధనకు సంబంధించినవి మాత్రమే కాదు, పాత నిబంధనకు సంబంధించినటువంటివి. పాత నిబంధనలో కూడా సూచనలు అనుగ్రహించి వారితో మాట్లాడుతూ ఉండేవాడు దేవుడు. కాబట్టి ఈ సూచన వరాలు వేరే, ఆత్మ వరాలలో సూచన వరాలు వేరే. అందుకనే ఆత్మ వరాల యొక్క ప్రస్తావన వచ్చిన అన్ని చోట్ల అన్ని ఆత్మవరాలు ప్రస్తావించబడలే. ఎందుకంటే సూచన ఆత్మవరాలు కొంతకాలానికి నిలిచిపోయేవి గనుక సూచన ఆత్మవరాలని వీటిని టెంపరరీ గిఫ్ట్స్ అంటారు. వాక్యాన్ని ఎవరైనా శ్రద్ధగా లేఖనానుసారంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసే వాళ్ళకే ఇది విలువైనటువంటి చర్చలాగా అనిపిస్తుంది. లేదు అసలు నేను పరిశీలించను, ఆత్మవరాలు ఉన్నాయి, ఆత్మవరాలు నాకు కూడా ఉన్నాయి అని చెప్పుకోదలుచుకుంటే వాళ్ళకి పెద్దగా చర్చ అవసరం లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది అయ్యా? మనకు తెలుసు, బైబిల్ని మనము ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ లో చూడాలి. అవునా? ప్రోగ్రెసివ్ గా చూడాలి. ఇది మీకు నేను ఇన్స్పిరేషన్ గురించి గతంలో చాలా సందర్భాల్లో ప్రస్తావించాను. మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, అటు తరువాత తీర్పు జరుగును. ఎక్కడుంది అది? హెబ్రీ 9:27లో ఉంది. ఎస్. అయితే వినండి, నా పాయింట్ ఎందుకు చెప్పాను. ఇప్పుడు మృతులలో నుండి లేసే అవకాశము ఇప్పుడుందా అంటే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనము ఆ ప్రత్యక్షత వెల్లడి కాక ముందు వరకు మృతులు చచ్చిపోయిన వాళ్ళని మళ్ళీ బ్రతికించే అవకాశం ఉండింది. అపోస్తలుల ద్వారా, ప్రవక్తల ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇవి జరిగినాయి. కానీ ఆ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, ఏ రెవల్యూషన్ వచ్చిన తర్వాత? హెబ్రీ 9:27 అనే ప్రత్యక్షత వచ్చిన తర్వాత ప్రోగ్రెసివ్ లో రీసెంట్ గా హెబ్రీ 9:27 రీసెంట్ గా వచ్చింది. దానికి ముందు జరిగినటువంటి వాటిని ఎగ్జాంపుల్ గా కోట్ చేస్తూ రెఫర్ చేస్తూ హెబ్రీ 9:27 రిలీజ్ అయిన తర్వాత కూడా, ఆ రెవల్యూషన్ రిలీజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ అవి జరుగుతాయని వాదించడం సబబేనా? మీకు మళ్ళీ అర్థం కావాలంటే చెప్తాను నేను. ఇప్పుడు సిలువకు మునుపు ఆ మందిరంలో బలిపీఠం మీద బలులు అర్పించారు. సిలువ జరిగిన తర్వాత లేటెస్ట్ రెవల్యూషన్ ఏంటి? అన్ని పాపాలకు అన్ని కాలాలకు అందరి పాపాలకు సరిపోయేటట్టుగా క్రీస్తు సిలువ మీద మృతి నుండి సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇది లేటెస్ట్ రెవల్యూషన్. ఈ లేటెస్ట్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దానికంటే ముందు జరిగినటువంటి తీరుతెన్నుల్ని, దానికంటే ముందు జరిగినటువంటి బలులను, దానికంటే ముందు జరిగినటువంటి అర్పణలు, ఆచారాలని రెఫర్ చేస్తూ మనం కూడా అలాగే చెయ్యాలి అని చెప్పడం సబబేనా? సబబేనా? కాదండి. ఎందుకు కాదంటే, అయ్యా లేటెస్ట్ రెవల్యూషన్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారికి శిలువ మరణ సమాధి పునరుద్ధానాలు. సో దేవుడు చెప్పాడు, ఇక అయిపోయింది, దాన్ని మానేసేయండి, రైట్? దానికి విలువ లేదు అంటానికి ఉదాహరణ ఏంటి అంటే ఈ కొత్త రెవల్యూషన్. అలాగే మృతులు పునరుద్ధానం, మృతులు చచ్చిపోయిన వాళ్ళని బతికించే అవకాశము, చచ్చిపోయిన వాళ్ళని బ్రతికినటువంటి సందర్భాలు మనకి కొత్త నిబంధనలో ఉన్నాయి కదా, పాత నిబంధనలో ఉన్నాయి కదా అంటే ఓకేనబ్బా, ఉన్నాయి, ఎవడు కాదన్నాడు. కానీ బైబుల్ని ప్రోగ్రెసివ్ పర్స్పెక్టివ్ లో చూసుకోకపోతే లేటెస్ట్ గా ఎక్కడుంది? ఇక ఒకసారి చచ్చిపోతే మళ్ళీ లేచేది లేదు, ఆ తర్వాత తీర్పే అని ఎక్కడుంది తాజాగా? హెబ్రీ 9:27. హెబ్రీ 9:27 లో ఉంది. మరి హెబ్రీ 9:27 ప్రకారము హెబ్రీ 9:27 ప్రకారము దానికి ముందు రివీల్ అయినటువంటి, ఇప్పుడు జీవోలు మనకు తెలుసు కదా, ప్రభుత్వానికి సంబంధించిన జీవోలు. ఈ రాత్రి వరకు ఒక జీవో ఉంటుంది, రేపు మార్నింగ్ మనం పడుకుంటామా, పొద్దున్న లేస్తామా, వేరే జీవో ఉంటుంది, మనకు తెలియదు. పొద్దున వెళ్ళి ఇవ్వు అంటాం,
మేము ఇవ్వమంటాడు. ఎందుకు ఇవ్వ అంటాడు. జీవం మారించాలంటాడు. ఎప్పుడు రాత్రి మారిపోయింది మీకు తెలియదు అంటాడు. లేటెస్ట్ రెవల్యూషన్ మీకు అర్థమవుతుందని చెప్తున్నాను, అంతేం లేదు. లేటెస్ట్ రెవల్యూషన్ ప్రోగ్రెసివ్ అండి. దేవుడు అంతా ఒకేసారి రాసి పెట్టాల కాబట్టి అక్కడ జరుగుతుంది కాబట్టి ఇక్కడ జరగాలంటానికి. ప్రోగ్రెసివ్ అని చెప్పుకుంటూ పోతున్నాడు. కొత్త రూల్స్ వస్తున్నాయి. ఇదివరకు యాజకుడు ఉండేవాడు, ఇప్పుడు యాజకుడు ఉన్నాడా? లేటెస్ట్ రెవల్యూషన్ ప్రకారం లేదు. మనమే రాజులను రాజులైన యాజక సమూహం, రాయల్ ప్రీస్ట్హుడ్. సో లేటెస్ట్ రెవల్యూషన్ మనం ఫాలో అవుతున్నాం. దట్స్ హౌ ఇట్ ఈజ్ అన్నమాట. ఇప్పుడు ఈ సైన్, ఈ యొక్క సూచన కృపా వరాలు అనేవి కూడా ఆ కోపంలోకి చెందినటువంటివే. వాటిని మనం ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ లో భాగంగా చూడాలి. ఇప్పుడు కొత్త నిబంధన ఇంకా వెల్లడి కాలేదు, రాయబడే పరిస్థితి కూడా లేదు. ఇంకా ప్రభువారు చనిపోయిన చాలా కాలానికి కానీ నూతన నిబంధన సంపూర్ణం కాలేదు. నూతన నిబంధన అపోస్తులైనటువంటి యోహాను ద్వారా సంపూర్ణం కావడానికి దాదాపుగా 95 అంటే 95 AD అంటే దాదాపు ప్రభువారు చనిపోయిన 70 సంవత్సరాలకు అటు ఇటుగా కానీ న్యూ టెస్టిమెంట్ కంప్లీషన్ లోకి రాలేదు. ప్రకటన గ్రంథం ద్వారా కొత్త నిబంధనకి దేవుడు ముగింపు ఇవ్వలేదు. మరి ఈ కాలంలో నూతనంగా బోధించబడుతున్నటువంటి ఈ బోధ, కొత్తగా ఉనికిలోకి వస్తున్నటువంటి ఈ బోధ, ఇది దేవుని మూలంగా కలిగిన బోధనడానికి రుజువు ఏమిటి? ఏం చేశాడంటే దేవుడు అపోస్తలుని ఏర్పాటు చేశాడు. ఈ అపోస్తలత్వం అనేది కూడా కృపావరం. ఇది తాత్కాలిక కృపావరం. అన్ని కాలాలలో అందరికీ ఉపయోగపడేది, అందరికీ వర్తించే కృపావరము కాలేదు. ఆ సంఖ్య పరిమితమైందని మనందరికీ తెలుసును. అయితే వాళ్ళందరూ యూదులకి అపోస్తుడై ఉంటుండగా నేను మాత్రం అన్యులకి అపోస్తుడనై ఉన్నాను, దేవుడు నన్ను అన్యుల కొరకు అపోస్తులుగా ఏర్పాటు చేసుకున్నాడనే వ్యక్తి, పౌలు అనబడిన వ్యక్తి రహప్రవేశం చేస్తాడు. ఆయన అపోస్తలత్వం గురించి చిన్న చర్చ జరగలేదు. పౌలు భక్తుడు కూడా తాను ఆ యొక్క సందర్భాల్లో ప్రత్యేకించి కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 8-9 వచనాలలో మాట్లాడుతూ తన అపోస్తలత్వాన్ని గురించి చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. దాదాపుగా కొరింథియన్స్ లోనైనా, గలేషియన్స్ లోనైనా, ఎఫీషియన్స్ లోనైనా తన పత్రికలన్నిట్లలో కూడా పౌలు తన అపోస్తలత్వాన్ని గట్టిగా వాదించుకునే ప్రయత్నం చేస్తుంటాడు. నేను అపోస్తులుడనే అని చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. ఎందుకంటే పౌలు యొక్క అపోస్తలత్వం ప్రశ్నించబడుతూ వచ్చేది. ఎందుకంటే ఆయన 12 మందిలో ఒకడు కాడు కాబట్టి. 13వ వాడు అపోస్తులుగా ఎలా అవుతాడు అనే చర్చ ఉంది. రైట్. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 8వ వచనం. అందరికీ కడపట అంటే అపోస్తుల గురించి మాట్లాడుతూ 7వ వచనం కూడా చదవండి. తరువాత ఆయన యాకోబుకును, అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడాడు. అంటే ప్రభు యొక్క పునరుద్ధానం తర్వాత ఆయన ఎవరెవరికి కనబడాడు అనే ప్రస్తావన అన్నమాట. యాకోబును కనబడ్డాడు, తక్కిన అపోస్తులందరూ కూడా కనబడ్డాడు. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడాను. ఆ మాట చూడండి, ఆయన ఏమంటాడంటే బోర్న్ అవుట్ ఆఫ్ డ్యూ టైం, అకాలమందు పుట్టిన నాకు కూడా కనబడ్డాడు. ఎలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడును, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడనబడుటకు యోగ్యుడను కాను. అయినా సరే నేను అపోస్తులుడనే. తాను అపోస్తులుడు అనే విషయంలో పౌలు భక్తుడు ఎప్పుడు కూడా రాజీ పడలేదు. ఎందుకంటే ప్రభు నేను చూశాను, ప్రభు నాకు నేర్పించాడు, ప్రభువే నన్ను పంపించాడు. సో ఐ మీన్ అపోస్టల్. అపోస్తల కార్యము 2వ అధ్యాయం ప్రకారము, ఈజ్ చాప్టర్ 1 ప్రకారం ఐ బిలీవ్. ఎస్, అంటే ఎవరిని అపోస్తులు చేయాలి అనే చర్చ జరిగినప్పుడు యోసేపు విషయంలో, మత్తీయ విషయంలో చర్చ జరిగినప్పుడు
మనతో పాటు కలిసి ఉండి ప్రభు పునరుద్ధానాన్ని చూసి అనబడినటువంటి ప్రభువును చూసి అనే ప్రస్తావనలు వస్తూ ఉంటాయి. అంటే ఆ పునరుద్ధానాన్ని చూసినటువంటి వాళ్ళై ఉండాలి, ప్రభువుని ముఖాముఖిగా చూసినటువంటి వాళ్ళై ఉండాలి అనేటటువంటి నియమాలు అక్కడ మనకు కనబడుతుంటాయి. పౌలు భక్తుడు అదే నియమాలను కూడా చెప్తా ఉంటాడు. నేను ప్రభువును, నాకు కనబడ్డాడు ప్రభువారు, నేను చూశాను ప్రభువారిని, నాకు బోధించాడు ప్రభువారు, ఆయనే నాకు నేర్పించాడు, మనుషులు ఎవరు నేర్పించలేదు. వెల్, నేను ఇక్కడ పౌలు యొక్క అపోస్తలత్వం గురించి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు, కానీ ఈ అపోస్తలత్వం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కృపావరంగా ఉండింది సంఘానికి పునాదులు వేసేటప్పుడు, ద ఫౌండేషన్స్ ఆఫ్ ద చర్చ్. ఎందుకంటే అప్పుడు అధికారికంగా మాట్లాడి ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నిర్ణయించే శక్తిని, నిర్ణయించే అధికారాన్ని, హోదాని అపోస్తులకు మాత్రమే దేవుడు అనుగ్రహించాడు. అందరికీ అవకాశం ఇచ్చేసి అందరూ చెప్పినవి ఎస్టాబ్లిష్ కావాలంటే సంఘానికి నేడున్నటువంటి రూపం ఉండేది కాదు. వెల్, అపోస్తుల ద్వారా మాత్రమే వెల్లడించబడినటువంటి సంగతులు గ్రంథస్థం చేయబడిన ఇన్ని శాఖలు వచ్చినాయి, ఇన్ని దుర్బోధలు ఇప్పుడు చలామణి అవుతున్నాయి. అదే ఎవరు చెప్పిందైనా ఎస్టాబ్లిష్ అయ్యే పరిస్థితి ఉండుంటే ఇంకెంత దీనంగా ఉండేదో సంఘం యొక్క పరిస్థితి ఒకసారి ఆలోచించండి, ఇంకెంత దిగజారిపోయి ఉండేదో ఆలోచించండి. సో హ్యావింగ్ సెడ్ ఇట్, అపోస్తలత్వం అనేది ఎప్పటికీ ఉండే కృపావరం కాదు, ఎప్పటికీ ఉండేటటువంటి బాధ్యత, ఆఫీస్ కాదు. దీని కృపావరం అనే దానికంటే కూడా దిస్ ఇస్ అన్ ఆఫీస్, ఒక బాధ్యత, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఒక బాధ్యత. అపోస్తలులు ఎలాగో ప్రవక్తలు కూడా అలాగే, ప్రాఫిట్స్. ఎఫీషియన్స్ చాప్టర్ 4 వర్స్ నెంబర్ 11 లో మనం చదువుతుంటాం. ఎఫెసీ పత్రిక 4:11 మనం చదువుతున్నాము. చదవండి, వర్స్ నెంబర్ 13. Ephesians 4:13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను. మీకు ఆ సీక్వెన్స్ కనపడుతుందని నేను అనుకుంటున్నాను. వాట్ ఈస్ ద సీక్వెన్స్? ఇనీషియల్ గా అపోస్టల్స్, అండ్ దెన్ ప్రాఫిట్స్, and then evangelists, and then pastors. ఇప్పుడు ఇవి ఫౌండేషనల్ గిఫ్ట్స్ అంటారు వీటిని అపోస్టల్, ప్రాఫిట్స్ అనబడినటువంటి వాళ్ళు ఫౌండేషనల్ ఆఫీసర్స్. ఒకసారి వాళ్ళ ద్వారా చెప్పబడినటువంటి సంగతులన్నీ గ్రంథస్థం చేయబడిన తరువాత, చర్చ్ కి సంబంధించి ఫెయిత్ అండ్ ప్రాక్టీస్ కి బేసిస్ దొరికిన తరువాత, ప్రాక్టీస్ కి స్టాండర్డ్ స్క్రిప్ట్ ఇవ్వబడిన తరువాత, స్టాండర్డ్ లా ఇవ్వబడిన తరువాత ఇక మళ్ళీ వాటి ప్రస్తావన, వాటి ఉనికి అవసరం లేదు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఏది చేసినా ప్రోగ్రెసివ్ పర్స్పెక్టివ్ లోనే చేస్తూ వెళ్తున్నాడు. He has not done anything all at a time. All at a time ఏది చేయలేదు. క్రియేషన్ మొదలుకొని there is a progression, ఒక సీక్వెన్స్ ఉంటుంది ఇక్కడ. ఆ సీక్వెన్స్ మనం ఫాలో కాదు. మన చేతిలోకి చుట్టబడిన, లేకపోతే ముద్రించబడిన, లేకపోతే బైండింగ్ చేయబడినటువంటి బైబిల్ నా చేతిలో ఉంది కాబట్టి అంత ఒకేసారి రాయబడింది, అంత ఒకే రాత్రి రాయబడింది, అంత ఒకరి చేతనే రాయబడింది, అంత ఒకే రకంగా అర్థం చేసుకోవాలనే ఇంప్రెషన్ కొందరికి ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఇస్ వన్ బుక్ కాబట్టి. ఇది మొదటి నుంచి అలా లేదు. కొంత కొత్తవి తెలియజేస్తూ, ఆ తెలియజేసిన వాటిని గ్రంథస్థం చేస్తూ, కొంచెం కొత్తవి తెలియజేస్తూ, ఆ తెలియజేసిన వాటిని గ్రంథస్థం చేస్తూ,
ఇంకొంచెం కొత్తవి తెలియజేస్తూ, ఆ తెలియజేసిన వాటిని గ్రంథస్థం చేస్తూ, ఈ ప్రాసెస్ లో అలా గ్రంథస్థం చేసినటువంటి వాటన్నిటిని కూడా సమకూర్చి ఫైనల్ గా ఆయన ప్రకటన ద్వారా ముగింపు పలికాడు. ఇప్పుడు వాటి లోపల ఆ రెండు నల్ల అట్టాల మధ్య ఉన్నటువంటి ఆ 66 పుస్తకాలలో దెర్ ఈస్ ఆ సీక్వెన్స్, దెర్ ఈస్ అ ప్రోగ్రెషన్. దాన్ని మనం మిస్ కాకూడదు. మూవింగ్ ఆన్ ఫర్దర్, ఈ ప్రవక్తలకు సంబంధించి ప్రవక్తలు అంటే ఈనాటి కూడా ప్రవక్తలు ఉన్నారు, ఈనాటి కూడా అపోస్తులు ఉన్నారు అనే చర్చ చాలా మంది చేస్తున్నారు. కొందరు ప్రాఫిట్స్ అని పెట్టుకుంటున్నారు, కొందరు అపాసన్స్ అని పెట్టుకుంటున్నారు. మీరు కూడా చూసే ఉండొచ్చు, కొందరు సీరియస్ గా వింటూ ఉండొచ్చు, వారిలో మీలో కొందరు వాళ్ళ యొక్క అభిమానులైన ఉండొచ్చు, కొందరు బానిసలుగా కూడా ఉండొచ్చు, ఆశ్చర్యం లేదు. సో కాల్డ్ ప్రాఫిట్స్ యొక్క బానిసలు, సో కాల్డ్ అపోస్తల యొక్క బానిసలు ఉండవచ్చు. అలాంటి బానిసలకి నాకు ఎప్పటికీ ఈ నిరంతర యుద్ధం, పోరాటం జరుగుతూనే ఉంటది. లేఖనం అనుమతించట్లేదు, లేఖనంలో ప్రొవిజన్స్ లేవు, పర్మిషన్స్ లేవు. అన్యాయం ఏమిటంటే లేనటువంటి వాటిని ఉన్నట్టుగా లేఖనంలో నుంచి చూపించే ప్రయత్నం వాళ్ళు చేయటమే అతి దురదృష్టకరం. మూవింగ్ ఆన్ ఫర్దర్, తాత్కాలికమైనటువంటి ఆత్మవరాల గురించి మనం మాట్లాడుతున్నాము. గిఫ్ట్ ఆఫ్ అపాసల్, గిఫ్ట్ ఆఫ్ ప్రాఫిట్ అనేవి టెంపరరీ ఫౌండేషనల్ గిఫ్ట్స్ అంటారు వీటిని. ఫౌండేషనల్ గిఫ్ట్స్ సంఘానికి. అండ్ దెన్ టెంపరరీ గిఫ్ట్స్ సంబంధించి సూచన వరాలు ఏవైతే అంటున్నాము మనము, ఆ సూచన వరాలు తప్ప తక్కినవన్నీ ఎప్పటికీ ఉండిపోయేటటువంటి వరాలుగానే ఉన్నాయి. సూచన వరాలు. ఇప్పుడు సూచన వరాలలో ఎగ్జాంపుల్ ఏంటంటే, సూచన వరాలు నెంబర్ 1 ఏంటంటే మనకి లూకా శుభవార్త, లైక్ కిందాక మనం లూకా శుభవార్త చదువుకున్నాం కాబట్టి, ఇప్పుడు గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ అయినా, గిఫ్ట్ ఆఫ్ మిరాకిల్స్ అయినా, గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ అయినా, హీలింగ్ అయినా, మిరాకిల్స్ అయినా, టంగ్స్ అయినా, ఇవి టెంపరరీ గిఫ్ట్స్. ఇవి టెంపరరీ సైన్ గిఫ్ట్స్ అని మనం అనుకోవచ్చు వీటిని. ఎందుకు టెంపరరీ సైన్ గిఫ్ట్స్ అని మనం అన్నాము? ద రీజన్ ఈస్ దిస్. మీ అంచనా ప్రకారం, మీకున్న అవగాహన ప్రకారము, కెన్ పీపుల్ బి సేవ్డ్ బై హీలింగ్? స్వస్థపరచుట వలన ప్రజలు రక్షింపబడే అవకాశం ఉందా? నో సార్. ప్రభుదా సేస్ నో. స్వస్థపరచబడటం వల్ల రక్షణ పొందే అవకాశం ఉందా? తక్కిన వాళ్ళు కూడా మాట్లాడండి. నో సార్. లేదండి. లేదు. ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఇందాక, ఇశ్రాయేలీయులు మనకు గొప్ప ఉదాహరణ. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క భూలోక పరిచర్యలో ఆయన చేత ఎంతమంది స్వస్థపరచబడి ఉంటారండి? మీరు సంఖ్య నేను చెప్పగలరా? ప్రభు వారి యొక్క ఎర్త్లీ మినిస్ట్రీలో ఆయన భూమి మీద బ్రతికున్నప్పుడు ఎంతమంది ఆయన చేత స్వస్థపరచబడి ఉంటారు? వెరీ ఫ్యూ. ఖచ్చితంగా ఒక్కరు కూడా చాలా రక్షింపబడలేదు. అమ్మ మీరు చెప్పండి. సార్ ఖచ్చితంగా ఒక్కరు కూడా మారలేదని కూడా చెప్పలేము కదా సార్, కొందరు మారి కూడా ఉంటారు కదా. వెల్ వెరీ ఫ్యూ అనొచ్చు సార్. ఎస్ సార్, ఒక్క నిమిషం సార్, జీవన్ గారు, థ్యాంక్ యూ. ఎస్, మీ పాయింట్ నేను తీసుకుంటున్నానండి. విషయం ఏమిటంటే, భౌతిక స్వస్థత ద్వారా సాధ్యమే అని మనం చెప్పడానికి ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈజ్ దట్ ఏ డాక్టరీ? అదొక సిద్ధాంతమా? భౌతిక స్వస్థత పొందితే పొందటము సాధ్యమే, మారు మనసు పొందినట్టే అని చెప్పటం కుదురుద్దా అని మనము లేఖనానుసారంగా
తటస్థ వైఖరితో పరిశీలన చేసుకుంటూ వద్దాం. మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు ఓల్డ్ టెస్టమెంట్. ఇప్పుడు ఆ సిరియన్ల సైన్యాధిపతి పేరండి, ఆయన పేరు నయమాన్. నయమానికి కుష్ఠరోగము అన్కన్వెన్షనల్ గా, అసలు ఎప్పుడు లేనటువంటి విధంగా నయమానుకి స్వస్థత చేకూరింది. బట్ డూ యూ థింక్ హీ వాజ్ సేవ్? నయమాను భౌతికంగా స్వస్థపరచబడ్డాడు కాబట్టి అతడు మారు మనసు పొంది పరలోకం పోతాడని మీకు అనిపిస్తోందా? ఆ దిశగా ఎప్పుడు ఆలోచించలేదు కదా. నాకు తెలుసు. రెండోది, యేసు ప్రభు వారి మీద 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 పడుతూ చాలా మంది ప్రభు వారి దగ్గర స్వస్థత పొందారు. ఆ కెరాసీనుల దేశంలో సేనదయం పట్టిన వాడు స్వస్థత పొందాడు. ఆ 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగినటువంటి మచ్చుకు 2-3 మాత్రం చెప్తున్నాను నేను. ఆ బెతెస్దా కోనేరు దగ్గర వాడు జీవోత్సవంలాగా పడున్నాడు కదా, వాడు రక్షింపబడ్డాడు. ఆ తర్వాత 10 మంది కుష్ఠరోగులు అనుకుంటారు కదా, కుష్ఠరోగులు గుడ్డి వాళ్ళు కుష్ఠరోగులే కదా. వాళ్ళు రక్షింపబడి పరలోకం పోతారని మీకు అనిపిస్తుందా? చెప్పలేము సార్, చెప్పలేము. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుంచి బయలుదేరినటువంటి వారిలో చాలా మంది దాకా మనం చదువుకున్నాం. మీరు మ్యూట్ లో పెట్టండి, సౌండ్ వస్తున్నాయి. మాట్లాడుకుంటే మాట్లాడదాం, ఇబ్బంది ఏం లేదు, మీకు మాట్లాడే అవకాశం స్వేచ్ఛగా ఇస్తాను. తప్ప అందరూ మ్యూట్ లో ఉంటే బాగుంటుంది సార్. yes, that's what I'm saying, sir. ఎందుకంటే బయట ప్రాబ్లం మీది కాదు, బయట నుంచి వస్తున్నాయి సౌండ్స్. మీరు చాలా alright. Having said it, ఇప్పుడు ఇందాక యూదులతో మాట్లాడుతూ ఆ తరము వారి వలన విసిగి మీరు ఎవరు కూడా నా విశ్రాంతిలో ప్రవేశించరబ్బా అని చెప్పాడంట. అంటే దాని అర్థం ఏమిటి? నా విశ్రాంతిలో ప్రవేశింపరంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడ విశ్రాంతి అనే పదానికి అర్థం విశ్రాంతి అంటే పరలోకమనా? రాజరత్నం గారు మీరు క్లోజ్ చేయండి సార్. మీకేమనిపిస్తుంది? టక్కని చెప్పేసేయాలి. మీరు ఆన్సర్ ఫుల్ గా పెదాల మీద పెట్టుకొని ఆన్ చేయండి, చెప్పేసి మళ్ళీ క్లోజ్ చేయండి ప్లీజ్. మీరు పరలోకం అని అనుకుంటున్నాను సార్. పరలోకం అని అనుకోండి, చదవండి అమ్మా, అక్కడ కింద పరలోకం అనే ఉంది. 4వ అధ్యాయం చదవండి, 4వ అధ్యాయం మొత్తం చదవండి, పరలోకమే అది. చాలా మంది దాన్ని కానాను భూభాగం ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు. కానాను భూభాగం కాదు, పరలోకం అది. ఆయన మాట్లాడేది పరలోకం. అంటే మీరు పరలోకం నా విశ్రాంతులు అంటే పరలోకంలో ప్రవేశింపరు అనడానికి గల కారణం ఏమిటి ఇక్కడ? అంటే వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటలేదా, మన్నాను తినలేదా, మారా నీళ్లు మధురంగా మారితే తాగలేదా, ఈ బండ నుంచి నీళ్లు తాగలేదా, అగ్ని స్తంభాన్ని చూడలేదా, మేఘ స్తంభాన్ని చూడలేదా, బట్టలు మార్చిపోకుండా వేసుకోలేదా, చెప్పులు అరిగిపోకుండా వేసుకోలేదు. కామా ఏం తక్కువైందని వీళ్ళకి మారు మనసు పొందలేదు? వీరు మారు మనసు పొందలే. అనుభవించిన వాళ్ళు అద్భుతాలు సూచక్రియలు అనుభవించినంత మాత్రాన ఒకరు పరలోకం పోతారన్న గ్యారంటీ లేదు. కానీ గురూజీ యేసుక్రీస్తు అంటాడు కదా ఒక సందర్భంలో, వీళ్ళు యోనా నినివే పట్టణస్థులు దేవుణ్ణి తెలుసుకొని వాళ్ళు గోనె పట్టు కట్టుకున్నారు కదా, దేవుణ్ణి నమ్మినారు, రక్షణ వచ్చింది, అట్లా చెప్తాడు కదా యేసుక్రీస్తు. యోనాను గూర్చిన సూచక్రియ తప్ప మరి ఏది అనుగ్రహించబడదన్న సంగతి అది కాదు సార్. అది యోనా నినివే ప్రజల దగ్గరికి వెళ్ళినాక సో ఇప్పుడు హౌ డు యు వాంట్ టు కనెక్ట్ ఇట్? వాళ్ళు ఒక సందర్భంలో అంటాడు కదా, ఈ ప్రజలు యోనా ప్రజలు వంటి వారైతే ఎప్పుడూ రక్షణ పొందుకునే వారని. అంటే ఆ ప్రకారంగా మాట్లాడితే ఇప్పుడు చూడండి, లూకా శుభవార్తలో మనోడు చెప్పాడు కాబట్టి నేను ఆ ప్రస్తావన వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తాను. లూకా శుభవార్తలో రాజరత్నం గారు క్లోజ్ చేయండి సార్ ప్లీజ్. లూకా శుభవార్తలో 10వ అధ్యాయంలో 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. దానికంటే ముందు వెయిట్
అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని కూర్చుండి మారు మనసు పొంది ఉందురు. ఆయన విమర్శన కాలమందు మీకంటే తూరు సీదోనుల పట్టణంలో వారి గతి ఓరవదగినదై ఉండును. ఓ కపెర్నహూమ, ఆకాశం మటుకు హెచ్చించబడిదవా, నీవు పాతాళం మటుకు దిగిపోయేదు. మీ మాట వినుడు. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఏంటంటే మిరాకిల్స్, ఇప్పుడు మనము సూచక్రియలు మిరాకిల్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, వాటి సాధ్యమే. అంటే తూరు సీదోనుల మధ్య చేయబడినటువంటి అద్భుతాలు, తూరు సీదోనుల మధ్య చేయబడినటువంటి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది సార్. నా దగ్గర నుంచి డిస్టర్బెన్స్ వస్తుందమ్మా? మీ దగ్గర నుంచి కాదు, అంకుల్ కి పాపం మ్యూట్ చేయడం రావట్లేదు, రాజరత్నం గారికి. సో అంకుల్ దగ్గర నుంచి వస్తుంది మీ ప్రాబ్లం. ఆయన పూర్తిగా పోయారుగా. తనకి మ్యూట్ చేయడం రాదు సార్. ఎవ్రీ టైం హీ హస్ టు టేక్ సంబడీస్ హెల్ప్. వెల్ పాయింట్ ఇస్ దిస్. ఇప్పుడు అంటే కొరాజీనా, బెత్సాయిదా గురించి మాట్లాడుతూ మీ మధ్య చేయబడినటువంటి సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరాకిల్స్ ఆ తూరు సీదోను అంటే పాత నిబంధనలో తూరు సీదోనుల మధ్య చేసి ఉంటే ఈ పాటికి వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందుంటే అన్ని చేశాను అంటే అద్భుతాలు, సూచక్రియలు, వీటి ద్వారా మారు మనసు పొందడం సాధ్యం కాదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే పాత నిబంధనలో అలాంటి వాటికి కొదువే లేదు. యేసు ప్రభుల వారు వాటి ద్వారా మారు మనసు పొందడం సాధ్యమై ఉంటే మళ్ళీ ఆయన చచ్చిపోయి సమాధి చేయబడు ఎందుకండి? ఇంకా సింపుల్ క్వశ్చన్ కదా. ఆయన బతుకుండి, ఆయన అపోస్తలులు బతుకుండి ఇవి చేసుకుంటూ పోతే మారు మనసు పొందుకుంటూ పోతారు జనాలు కదా, అవునా? ఈ అద్భుతాలు, సూచక్రియల వల్ల మారు మనసు పొందాల్సిన అవసరం ఉంటే ప్రపంచం ఇప్పటికి ఎప్పుడో మారిపోతుండే. ఏ అద్భుతాలు, ఏ సూచక్రియలు చూపించి పౌలు కొరింథీయులను మార్చాడో మీరే నాకు చెప్పాలి. ఏ అద్భుతాలు, ఏ సూచక్రియలు చూపించి ఎఫెసీ సంఘాన్ని మార్చాడు? ఈ నేటి దినం ప్రస్తావించబడినటువంటి ఎఫెసీ సంఘం గురించి మాట్లాడుతూ వాళ్ళ మధ్యలో జరిగినటువంటి అద్భుత సూచక్రియలు ఏంటో మీరు నాకు చెప్పాలి. తెస్సలోనికలో పౌలు ఏ అద్భుత సూచక్రియలు జరిగించాడు? మాసిడోనియా ప్రాంతంలో ఏ అద్భుత సూచక్రియలు జరిగించాడు? బెరియా ప్రాంతంలో ఏ అద్భుత సూచక్రియలు జరిగించాడు? కొలసీలో ఏ అద్భుత సూచక్రియలు, ఫిలిప్పీలో ఏ అద్భుత సూచక్రియలు జరిగించాడో మీరు నాకు చెప్పాలి. అపోస్తులుడైన పౌలుని మార్చడానికి కూడా మరి సూచక్రియనే జరిగింది కదా సార్ అక్కడ. అమ్మా, అపోస్తుల కార్యములలో పాత నిబంధన నుండి కొత్త నిబంధనకు నిబంధన మారుతూ ఉండి, దేవుని వ్యవహార శైలి మారుతూ ఉండి, ట్రాన్సిషనల్ పీరియడ్ అంటారు, సంధికాలం అంటారు. ఆ సంధికాలంలో దేవుడు తన ప్రణాళికలో మార్పులు, అంటే మన భాషలో మార్పులు, రైట్, ఇశ్రాయేలు నుండి సంఘాన్ని ఏర్పాటు చేసుకునే ప్రక్రియ, ఈ ప్రక్రియ జరుగుతుంది. అక్కడ ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది. ఈ ప్రక్రియలో అపోస్తుడైనటువంటి పౌలు భక్తుని జీవితంలో జరిగినటువంటిది దాన్ని యాడ్స్టిక్ తీసుకొని అందరికీ అది జరగాలి అని లేదు. పౌలు ఒక అద్భుతాన్ని చూసి మారలేదు. దేవుడు పౌలుని హననీయ దగ్గరికి నడిపించి ఆయన ద్వారా వినిపింపజేసి, ఆయనకి బోధింపజేసి, కళ్ళు పోయి కళ్ళు వచ్చినందున పౌలు రక్షింపబడలేదండి. హననీయ ఎక్స్ప్లెయిన్డ్ హిమ్ ఎవ్రీథింగ్. తమ్ముడు ఇది ఇట్లా జరిగింది, మరి ఇది సంగతి అని చెప్పుంటే అక్కడే విని, ఇంకా నేను ఆయన మాటలు విని విశ్వాసాన్ని ప్రకటించి అక్కడ నుంచి అరేబియా దేశానికి వెళ్ళానని చెప్తుంటాడు గలతీ పత్రిక 1వ అధ్యాయంలో. Now having said it, ఆ తర్వాత ఎక్కడ ప్రకటించబడింది ఇది? ఒక వ్యక్తి మారు మనసు పొందాలంటే అద్భుత సూచక్రియలు కావాలని ఎవరికైనా ప్రకటించబడిందా? కొర్నేలి కుటుంబం గురించి మీరు మాట్లాడతారండి. కొర్నేలి కుటుంబంతో దూత మాట్లాడినప్పుడు ఆ అద్భుతం, ఇప్పుడు ఒక దూత ముఖాముఖిగా మాట్లాడడం అద్భుతమా కాదా? అద్భుతమే. మరి దానికి రక్షింపబడ్డా? లేదు కదా. నువ్వు నీ ఇంటి వారు రక్షింపడాలంటే ఏ మాటలు వినాలో ఆ మాటలు నీకు చెప్పేటోడు ఒకడు ఉన్నాడు రాబోయ్, ఆయన పిలిపించు. ముందు ఎక్కడో యొప్పేలో ఉన్నాడు, అక్కడ మీ సేవకులను పంపించి తీసుకుంటా, ఆడొచ్చి నీకు చెప్తాడు. అర్థమవుతుంది అనుకుంటా. నువ్వు నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందురు ఆ మాటలతో నిలుదు చెప్పును అనే 11వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడింది, అవునా? ఏ మాటల వలన రక్షణ పడతారో
మనకు తెలీదా? రైట్. ఫిలిపియన్ జైలర్. ఇలా మారు మనసు పొందడానికి అపోస్తుల కార్యములలో అపోస్తుల అధికారానికి సంబంధించి వీళ్ళు చెప్పేవి అబద్ధాలు కావు, లేదా వీళ్ళు లేకపోతే మానవ శక్తి వీళ్ళ వెనక లేదు, వీళ్ళ వెనక దైవ శక్తి ఉంది, వీళ్ళు మాట్లాడేది సత్యము, వీళ్ళు చెప్పేది సత్యము, ఇవి దైవికమైనటువంటి కార్యాలు, ఈ దైవికమైనటువంటి బోధ అని వాళ్ళకి విశ్వాసం కలగాలంటే ఎంతో కొంత సూచక్రియలు అవసరం కదా. టు ఎస్టాబ్లిష్ ద న్యూ టీచింగ్, కొత్త బోధన ఎస్టాబ్లిష్ చేయటం కొరకు మాత్రమే. అండ్ లేదు సార్ అది నాకు ఎప్పటికీ కావాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. మీకు సెమిస్టర్ కాలేజీలో ఫస్ట్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీరు అడ్మిషన్ ఫీజు కట్టగానే మీకు ఫ్రీ బుక్స్ ఇస్తారు. ఇక నాకు ప్రతి సెమిస్టర్ ఫ్రీ బుక్స్ కావాలంటే ఇక అయిందే, మరి ఇక కాలేజీ మూసేయాల్సి వస్తుంది. అర్థం కాలే? ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. దట్ ఈస్ దేర్ ఇన్ ద బిగినింగ్, అది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద చర్చ్ అపోస్తులు ప్రారంభమవుతున్నారు, వాళ్ళ ద్వారా దేవుడు సత్య సువార్తను లోకంలో తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. వాళ్ళ మాటలు స్థిరపరచబడాలంటే వీళ్ళు ఆఫ్టర్ ఆల్ వీళ్ళే కదా, వీళ్ళ మాటలు మనం వినాలా అనేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళు చేసేటటువంటి బోధలు బలపరచబడాలంటే వీళ్ళ చేత కొన్ని కార్యాలు చేయించాలి అని మార్కు శుభవార్త 16వ అధ్యాయంలో వెంట జరుగుతూ వచ్చినటువంటి కార్యములు వాళ్ళ బోధన స్థిరపరుస్తూ ఉండనే మాటలు మనకు కనబడుతుంటాయి 16వ అధ్యాయం చివరిలో. సో అందుకు ఇవ్వబడ్డాయి. అవి కూడా కేవలము సైన్, సూచన. ఒకసారి సువార్త విస్తరించడం మొదలుపెట్టిన తర్వాత పౌలు భక్తుడు కానీ, తక్కినటువంటి అపోస్తులు కానీ, పోనీ మన భారతదేశానికి వచ్చి సువార్త చేసినటువంటి థోమా కానీ అలాంటి కార్యాలు చేసి భారతదేశాన్ని మార్చలేదే. వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళినా ప్లెయిన్ గాస్పెల్ తీసుకెళ్లారు. ఆయన రక్త సమాధి పునరుద్ధానాల గురించే బోధించారు. ఎందుకంటే ఒక పాపిని రక్షించగలిగినటువంటి శక్తి ఆయన రక్త సమాధి పునరుద్ధానాలకు మాత్రమే ఉంది. అట్టి కార్యం నందు విశ్వసించినటువంటి వారికి మాత్రమే రక్షణ ఉంది. ఏమంటారు మీరు? సువార్తకు తప్ప ఒకరిని రక్షించే శక్తి దేనికి లేదు. అయితే మీరు అనొచ్చు, అయ్యా అస్సలు దేవుడు ఇప్పుడు ఏ అద్భుతము చేయడా? ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటంటే స్టేజీల మీద మాత్రం చేయడు. పెద్ద పెద్ద కట్అవుట్లు పెట్టి, ఫ్లడ్ లైట్లు పెట్టి, పెద్ద పెద్ద పోస్టర్లు వేసి, పబ్లిసిటీ ఇచ్చేసి ఇప్పుడు చేస్తున్నా చూడండి అని మాత్రం చేయడు. అవి నిశ్శబ్దంగా నీ జీవితంలో, నా జీవితంలో జరిగిపోతూనే ఉంటాయి. నా జీవితంలో పెద్ద అద్భుతమే జరిగింది. ఈ 8 నెలల కాలంలో నాకు కరోనా రాలేదు. రోడ్డు మీద తిరుగుతూనే ఉన్నాను నేను. నిజం సార్, రోడ్డు మీద తిరుగుతూనే ఉన్నాను. Glory to God. అద్భుతం అంటే మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. సేమ్ సార్, అదే ఇదే సార్, ఇదే. ఇట్స్ ఏ గ్లోరీ టు గాడ్. నా దృష్టికి మాత్రం ఇదే నా అద్భుతం అండి. yes sir, it's glory to God. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఆమేన్. పరిచర్యకు తిరిగాను. అండ్ రోజులో దాదాపుగా 2-3 గంటలు రోడ్డు మీద తిరుగుతూనే ఉంటారు. అంటే పని కోసం వెళ్ళి మరీ ఊరక తిరగాలని కాదు. exposed to traffic, exposed to people, exposed to air, exposed to everything. అసలు నేను శానిటైజర్ కూడా చేసుకోవట్లేదు. మా ఇంట్లో శానిటైజర్ కూడా లేదు. అంటే ఇది టూ మచ్ లేండి, యాక్చువల్గా పెట్టుకోవాలి. అంటే మరి నేను చాలా విశ్వాసం గలవాడిని కాబట్టి చేస్తున్నానని చెప్పి అది కాదు నేను చెప్పేది. అయినా సరే పెట్టుకోవాలి, జాగ్రత్త పడండి. కానీ దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు సార్. అది తప్పక అంటే హైయెస్ట్ స్టేజ్లో, అంటే నేను చెప్తున్నాను వేరే కాదు సార్, అది
హైయెస్ట్ స్టేజ్ లో ఆయన మిమ్మల్ని వాడుకుని ఎక్కడో తీసుకెళ్లి పెడతాడు ఆయన. దేవుని స్తోత్రం. సార్ షూర్ సార్, దట్ ఈస్ చెప్పాను కాబట్టి రేపు పొద్దునే వచ్చిదేమో నాకు తెలియదు. నో నథింగ్ సార్, నో నథింగ్. ఎందుకంటే పరిచర్య, మీరు చేసే పరిచర్య అంత అద్భుతమైన వాక్యానుసారంగా, అంటే వాక్యం చెబుతున్నారు సార్, అంటే సబ్జెక్ట్ చెప్తున్నారు, టీచ్ చేస్తున్నారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ సార్ అది. థ్యాంక్ యూ సార్. బట్ ఇది కాకుండా అంటే 24 గంటలు పరిచర్య మీద తిరుగుతున్నానంటే లేదు. నా కుటుంబం కోసం తిరుగుతున్నాను, అంటే కూరగాయల కోసం తిరుగుతాను. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ పరిచర్య కదా సార్, కూరగాయల కోసం తిరిగేది ఇట్స్ వెరీ స్మాలెస్ట్ దిస్ థింగ్ అది. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఇవన్నీ కలిసి కూడా దేవుని కృప, ఎంతకు మించిన అద్భుతం ఏముంటుందో నాకే తెలియదు ప్రియులారా. కాబట్టి మనోళ్ళ దృష్టి ఏంటంటే అద్భుతం అంటే ఒళ్ళు జలధరించాలి. యాక్చువల్లీ తెలుసా, యెషయా గ్రంథం చదువుతాను చూడండి. యెషయా గ్రంథం, సార్ గో బ్యాక్ టు ఐజయా చాప్టర్ 8 ఉంది ఇది. చాప్టర్ 8 వర్స్ నెంబర్ 18. యెషయా మాట్లాడుతున్నాడు. 8:18 చదువురి. ఇదిగో నేను యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద, నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇజ్రాయేలీల మధ్య ఉన్నాము. ఆమేన్. మీకేమైనా అర్థమైంది ఎవరికైనా అసలు? yes sir, ఇదిగో నేనును యెహోవా నాకు అనుగ్రహించినటువంటి పిల్లలను ఎలా ఉన్నామట? సూచనలుగాను మహత్కార్యములుగాను, యెహోవా చేతిలో సూచనలుగాను మహత్కార్యములుగాను ఎవరి మధ్య ఉన్నాము? ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. అంటే మాకు అద్భుతాలు కావాలి కాదు, మేమే ఒక అద్భుతం. మాకు సూచక్రియలు కావాలి కాదు, మేమే దేవుని చేతిలో ఒక సూచక్రియ, లోకానికి సూచక్రియ. యెషయా ప్రవక్త ఇశ్రాయేలీల మధ్య సూచక్రియ అవుతే నీవు ఈ లోకం మధ్య సూచక్రియ. ఇశ్రాయేలీల మధ్య యెషయా కుటుంబము ఒక అదేంటది మహత్కార్యం అవుతే నీవు ఈ లోకానికే మహత్కార్యం. నువ్వు దేవుని చేతిలో ఉన్న మహత్కార్యానివి, బిహేవ్ లైక్ వన్. నీవు దేవుని చేతిలో ఉన్న ఒక అద్భుతానివి, బిహేవ్ లైక్ వన్. నువ్వు దేవుని చేతిలో ఉన్నటువంటి ఒక సూచక క్రియవి, బిహేవ్ లైక్ వన్. సూచక్రియలు ఆశించే స్థాయిలో నుంచి, సూచక్రియలు కోరుకునే స్థాయిలో నుంచి, మహాద్భుతాలు ఆశించే స్థాయిలో నుంచి మహాద్భుతంగా మనమే మారిపోవాలి. సూచక్రియగా మనమే ఉండాలి. మన జీవితం ఆ రకంగా ఉండాలి ప్రియులారా. ఎప్పటికీ సూచక్రియలు కావాలి, ఇప్పటికీ అద్భుతాలు కావాలని వెంపర్లాడుతున్నారు. ఎప్పుడు మారుతారు మీరు? ఒక అద్భుతంగా ఎప్పుడు మారుతారు? యేసయ్య చేతిలో మనం ఆల్రెడీ అద్భుతాలుగానే ఉన్నామండి. కాకపోతే ఆ రకంగా మనం బ్రతకలేకపోతున్నాం. We are the miracle in the hands of our Lord and Savior Jesus Christ. అంటే అనేక జీవితాలను మార్చగలిగినటువంటి పొటెన్షియల్, లేకపోతే మార్చగలిగినటువంటి ధన్యత, భాగ్యం దేవుడు మనకిచ్చాడు. మీరే ఒక అద్భుతం, మీరే ఒక సూచక్రియ. మీరు మీ కుటుంబం దేవుని చేతిలో ఒక మహత్కార్యం. మీరు మీ కుటుంబం దేవుని చేతిలో ఒక అద్భుతం. మీరు మీ కుటుంబం దేవుని చేతిలో ఈ లోకం మధ్యలో ఒక సూచక్రియ. బీ లైక్ వన్, బిహేవ్ లైక్ వన్ అండ్ లివ్ లైక్ వన్. అలా బతకండి. అర్థమవుతుందా? అలా బ్రతకండి. ఈ గిఫ్ట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. మిరాకిల్స్, సైన్స్, టంగ్స్ గురించి మనం మాట్లాడదాం పిల్లలు. భాషల గురించి మాట్లాడదాం.
అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చర్చ ఉంది అక్కడ. ఐదవ వచనం నుంచి చూద్దాం. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఐ రిపీట్, ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. మైగ్రేషన్ అన్నమాట అండి. వాళ్ళు వెళ్ళి తరతరాలుగా, ఇప్పుడు పౌలు ఎక్కడ వాడండి? పౌలు ఎక్కడి వాడు? యూదుడు, రోమన్ సిటిజన్. టార్సు వాడు కదా. టార్సు వాడు కదా. ఒక యూదుడు టార్సులు ఏం చేస్తున్నాడు? మైగ్రేషన్. డయాస్పరా అంటారు దాన్ని. డయాస్పరా అంటే చదిరిపోయారు, వివిధ దేశాలు వెళ్ళి అక్కడ బతకడం మొదలు పెట్టారు, నేర్చుకున్నారు. మీరు తెస్సలోనికలో చూస్తే అక్కడ యూదులు ఉన్నారు, బెరయాలో చూస్తే అక్కడ యూదులు ఉన్నారు. అక్కడేం చేస్తున్నారు వీళ్ళు? రోములో అక్కడ యూదులు ఉన్నారు, బతకడం నేర్చుకున్నారు, అక్కడక్కడ బతకడం నేర్చుకున్నారు. ఈ మన ఇండియాలో కేరళ మలయాళీస్ ఎంతో ఈ యూదులు అంత అనమాట. ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళండి, ఖచ్చితంగా అక్కడ మలయాళీ ఉంటాడు. అవును సార్, యూనివర్సిటీస్ లో చాలా ఇంట్రెస్టింగ్. దే వర్క్ లైక్ డాంకీస్ అండి. అంటే ఊరక వాళ్ళు ఎదగడం కాదు కానీ దే వర్క్ లైక్ డాంకీస్. దే హార్డ్ వన్ వర్క్ వెరీ హార్డ్ అంటున్నాను. ఇక్కడ ఎవరైనా మలయాళీస్ ఉంటే మీ గురించి మంచిగా మాట్లాడుతున్నా. గాడిద చాకరీ అంటారా సార్? దే వర్క్ లైక్ అండి, చాలా కష్టపడి పనిచేస్తారు. చాలా డెడికేషన్ గా వర్క్ చేస్తారు సార్. అండ్ వాళ్ళు మీరు ఎక్కడికి పోయినా చూడండి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నా దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. కరెక్ట్ సార్. వేరెవర్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. కరెక్ట్. యూదులు కూడా అంతే. అంటే ఐ హావ్ వెరీ పర్సనల్ రిలేషన్షిప్, ఐ మీన్ పర్సనల్ ఇంటరాక్షన్, అసోసియేషన్ విత్ మలయాళీస్ అండి. ఐ స్టడీడ్, కాలేజ్లో ఉన్నారు, మై ఫ్రెండ్స్ ఉన్నారు, దే ఆల్వేస్ లైక్ దట్. సో యూదులు కూడా అంతే, దే ఆర్ దేర్ ఎవ్రీవేర్. అప్పుడు ఆ కాలంలో ఏం చేస్తారంట, పండగ కోసం అని చెప్పేసి అందరూ వచ్చేసి యెరూషలేములో నివాసం ఏర్పాటు చేసుకున్నారంట. అక్కడ వాళ్ళు తరతరాల నుంచి వేరే చోట్ల బతికారు కాబట్టి ఇప్పుడు మరి వాళ్ళకి స్థానిక భాషలు రావాలి కదా. అక్కడ భాషలు రావాలా వద్దా? పోనీ మీరు వెళ్ళి ఎక్కడో గుజరాత్ లో, మీ తాతల కాలం నుంచి గుజరాత్ లో ఉన్నారు, మీరేదో పండగ కోసము మీ ఊరు వచ్చారు, రైట్? మీ తాతల కాలం నుంచి అక్కడే ఉన్నారు కాబట్టి మీకు గుజరాతీ భాష మాతృభాష అవుతుంది. అంటే మూలాలు తెలుగులో ఉన్న గుజరాతీ మాతృభాష అవుతుంది. ఇంట్రెస్టింగ్ గా యూదులు ఏంటంటే వాళ్ళు హెబ్రీ ఎప్పటికైనా మర్చిపోరు. వాళ్ళు మనోళ్ళు తెలుగు మర్చిపోతారు, తెలుగు మర్చిపోవడానికి ఇష్టపడతారు. యాక్చువల్ గా మనోళ్ళకు ఉన్నటువంటి దౌర్భాగ్యం అది, వచ్చినా మాట్లాడరు. మీ తల్లిదండ్రులు కూడా పిల్లలకి తెలుగు నేర్పరు. హ్యావింగ్ సెడ్ ఇట్, అలాగా ఎన్నో చోట్ల ఉండి, వివిధ దేశాల్లో, వివిధ ప్రాంతాల్లో ఉండి స్థిరపడి మరి సెలబ్రేషన్ కోసం యెరూషలేములో వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడింది. వీళ్ళందరూ మాట్లాడే వాళ్ళందరేమో నేటివ్ యూదులు. నేటివ్ అంటే ఏంటి? ఆ స్థానిక ప్రాంత వాసులు. జీవిత కాలంలో దేశాన్ని దేశాన్ని విడిచి బయటికి పోయినటువంటి అనుభవం వీళ్ళకి లేదు. వీళ్ళు మీకు తెలుసు, వీళ్ళు స్థానికులు గుజరాతీ మాట్లాడుతున్నారు. గుజరాత్ నుంచి వచ్చిన మీకు అర్థమవుతుంది, గరే ఇదేంది, గీ ఊళ్ళో ఉండేటోళ్ళే కదా వీళ్ళు గుజరాత్ ఎట్లా మాట్లాడుతున్నారు?
నాకు పంజాబీ అర్థం అవుతుంది. అరే వీళ్ళు అసలు పంజాబీ ఎప్పుడు పోయారు, ఇక్కడ ఉండేటోళ్ళే కదా, నాకు పంజాబీ ఎట్లా అర్థం అవుతుంది? ఇంకొకరికి మలయాళం అర్థం అవుతుంది. అరే వీళ్ళకి తెలుగే చక్కగా రాదు, మలయాళం ఎటు వస్తుందని పరిశ్రమ కాబట్టి. కొందరికి కాశ్మీరీ వస్తుంది, ఇంకొందరికి మణిపూరి మాట్లాడుతున్నాడు, ఇంకోటి బెంగాలీ మాట్లాడుతున్నాడు. జీవితకాలంలో ఏనాడు వీళ్ళు దేశం విడిచిపెట్టి పడిపోయిన వాళ్ళు కాదు. వీళ్ళు మన భాషలో మాట్లాడుతున్నారు ఏంటి అని వాళ్ళకి, మాట్లాడే వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ వినే వాళ్ళకి అర్థమవుతుంది. వినే వాళ్ళకి అర్థమవుతుందంటే ఇవి ఆల్రెడీ ఉనికిలో ఉన్న భాషలా, లేకపోతే ఎవరికి అర్థం కానీ తికమక భాషలా? ఉనికిలో ఉన్న భాషలు. ఉనికిలో ఉన్న భాషలే. అదిగో అంతటా అందరూ భ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీళ్ళందరూ గలిలీయులు కారా? వీళ్ళు గలిలీయులు కదా. వీళ్ళేంటి, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామేమి? నేను పుట్టిన దేశంలోని భాష వీడు మాట్లాడుతున్నాడు, వీడు గలిలీయుడు. మళ్ళా మీ భాష కూడా వీడు మాట్లాడుతున్నాడు. మీరు ఎక్కడో ఆఫ్రికాలో పుట్టారు, ఆ భాష వీడు మాట్లాడుతున్నాడు, వీడు గలిలీయుడు. అర్థమవుతుందని చెప్పేది మీకండి? ఇవి ఆల్రెడీ ఉన్న భాషలా, లేకపోతే ఇలాంటి కల్పితమైనటువంటి లేని మాటలా? జిబ్రిష్ లాంగ్వేజ్ ఇది. భాషలే సార్. చూడండి, పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపొతోమియా, యూదయ, కప్పదోకియా, పొంతు ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు దేశముల యందు అందలివారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించడం వినుచున్నామని చెప్పుకుంది. భాషలు అంటే ఏమిటండి? ఇక్కడ ప్రస్తావించబడిన భాషలు ఏ రకంగా ఉన్నాయి? లాంగ్వేజెస్. అయితే మాట్లాడే వారికి తెలియకపో ఉండొచ్చు, కానీ భూమి మీద అలాంటి భాష ఎక్కడో ఒక చోట ఉంది. వాళ్ళు మాట్లాడుతున్నారు. అగైన్ చూడండి సార్, ఆ పట్టణంలో ఎవరెవరు ఏ ఏ దేశాల నుంచి వచ్చారో వాళ్ళ ఉన్న జనాన్ని బట్టి ఆ భాషలే మాట్లాడారు, కానీ ఎవడు తెలుగు మాట్లాడలే అక్కడ, హిందీ మాట్లాడలే అక్కడ, తమిళ్ మాట్లాడలేదు, ఒడిశా మాట్లాడలేదు, మలయాళం మాట్లాడలేదు. ఎందుకు? మనోళ్ళు ఎవరు ఎక్కడి నుంచి పోయి అక్కడ ఎవడు లేడు కాబట్టి. అర్థమవుతుందా? తెలంగాణలోనో హైదరాబాద్ లోనో పోయి ఒక యూదుడు ఉండి వీడు అక్కడికి పోయి ఆ టైంకి అక్కడ లేడు కాబట్టి తెలుగు అక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే ఏ ఏ భాషలు మాట్లాడబడే, ర్యాండమ్ గా ఏవో భాషలు మాట్లాడబడలే. ఆ మాట్లాడబడిన భాషలు కూడా అక్కడ ఎవరెవరు ఉన్నారో, ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారో వాళ్ళకి అర్థమయ్యే భాషలు వాళ్ళకి చెప్పడం కొరకు. వీడు మాట్లాడుతున్నాడంటే వినడానికి ఒకడు ఉండాలి, వాడికి అర్థం కావాలి. అర్థమవుతుందా మీకు? వీడు మాట్లాడుతున్నాడంటే వినడానికి ఒకడు కావాలి, వినడాన్ని బట్టే మాట్లాడటం ఉంటుంది. వినేవాడు లేనప్పుడు తెలుగు మాట్లాడబడలేదు, ఎందుకంటే తెలుగు అక్కడ వినేవాడు లేడు కాబట్టి. హిందీ మాట్లాడబడలే, వినేవాడు లేడు కాబట్టి. ఉర్దూ మాట్లాడబడలే, వినేవాడు ఏమో మరి అరబీ భాష మాట్లాడినట్టుంది అక్కడ మనకి. మలయాళం మాట్లాడబడలేదు, సంస్కృతం మాట్లాడబడలేదు, ఎందుకంటే వినేవాడు లేడు కాబట్టి. వినేవాడు ఉండాలి, వినేవాడు ఉంటేనే భాషలు మాట్లాడాలి. ఆ భాష వినేవాడికి అర్థం కావాలి. ఆ వినేవాడు లోపలి వాడు కాకూడదు, వినేవాడు వెలుపలి వాడు, విశ్వాసి కాకూడదు, అవిశ్వాసి అయి ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఈ వచ్చి భాషలు విని దేవుని గొప్ప కార్యాలు వివరిస్తున్నారు మన భాషలో. మరి చూడండి, మీరు అరబియా దేశం నుంచి వచ్చినారా, మీ భాష కూడా మాట్లాడుతున్నట్టున్నాడే. మీరు పంపులియా నుంచి వచ్చారా, ఇంకో మీ భాష కూడా మాట్లాడుతున్నారే. రైట్, మీరు ఈజిప్ట్ నుంచి వచ్చారా, మీ ఈజిప్ట్ లో కూడా మాట్లాడుతున్నారే. మేము గ్రీస్ నుంచి వచ్చాము, మా భాషలో కూడా మాట్లాడుతున్నారు వీళ్ళు. మేము రోమ్ నుంచి వచ్చాము, మా ఇటాలియన్లో కూడా మాట్లాడుతున్నారు వీళ్ళు. అరే వీళ్ళకి ఎట్లొచ్చు, వీళ్ళు గలిలీయులే కదా. వీళ్ళు మాట్లాడుతున్న మాటలు వినటానికి ఆ భాష అక్కడ ఎవడైతే ఉన్నాడో వానికి అర్థమయ్యే భాష, వాని భాషలో వానికి చెప్పాలి.
ఇప్పుడు భాషలుగా పిలువబడుతున్నటువంటివి నిజంగా భూమి మీద ఎక్కడో ఒక్కడ ఉన్న భాషలాగా అనిపిస్తున్నాయా? ఇప్పుడు భాషలు మాట్లాడుతున్నామని చెప్పుకునేటటువంటి వారు కానీ, భాషలు ఉన్నాయని చెప్పేటటువంటి వారు కానీ, వారు మాట్లాడే శబరబరబరబరబర భాషలు భూమి మీద ఎక్కడ ఉండే భాషలేనవి? అవి నిజంగా భాషలేనా? మీరు చెప్పండి. మీకు అసలు దాని మీద అభిప్రాయం లేదా? సార్ నాది కోఇన్సిడెన్స్ లేదో తెలియదు కానీ ఐ హ్యావ్ ఎ స్మాల్ ఎక్స్పీరియన్స్. డోరా అని ఒక చిన్న మూవీ ఉంటది సార్, చిన్నపిల్లల మూవీ. డోరా ఇన్ ద లాస్ట్ సిటీ అని ఒకటి ఉంటది. అందులో ఒక లాంగ్వేజ్ యూజ్ చేశారు సార్. ఆ లాంగ్వేజ్ లో మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ చాలా మంది ఏమంటారు, మన ఈ టంగ్స్ అని అన్నప్పుడు మాట్లాడే కొన్ని టర్మ్స్ ని నేను ఐడెంటిఫై చేయగలిగాను. సో మేబీ అట్లాంటి మనకి తెలియని లాంగ్వేజెస్ కూడా ఉండి ఉండొచ్చు కదా ఇప్పుడు మాట్లాడుతున్న ఈ. నేను మీతో ఏకీభవిస్తున్నాను. అయితే మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి కావాలి అక్కడ వినడానికి. ఓకే, దేర్ షుడ్ బి రిసిపియంట్. మీరు మాట్లాడుతున్నారు, యువర్ ఎ గివర్, ఒప్పుకుంటా. సరే, ఎక్కడో ఉందని ఒప్పుకుంటా, ఆఫ్రికా అడవుల్లో ఉందని ఒప్పుకుంటా. అర్థమవుతుందమ్మా? నార్త్ అమెరికాలో ఏదో మూలలో ఉందని ఒప్పుకుంటా, ఆస్ట్రేలియాలో అబ్రిజిన్స్ లో ఉందని ఒప్పుకుంటా. బట్ వాడు ఉన్నాడా మీ మధ్యలో? మీరు గివర్ కదా, రిసీవర్ ఉన్నాడా? ఈ అపోస్తల కార్యం రోజున భాషల ద్వారా దే ఆర్ గివింగ్ అండ్ ద పీపుల్ ఆర్ రిసీవింగ్ ద రెవల్యూషన్. మరి ఇప్పుడు సరే, మీరు అన్నట్టుగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఒప్పేసుకుందాం. సరే, మనకు తెలియదు కదా, కోయ భాషలు ఎన్నో ఉన్నాయి, ఏమో ఉండొచ్చేమో సార్ అన్న. ఓకే, ఎందుకు కాదనాలి? అది అసాధ్యమే నాకు తెలిసి. అలాంటి భాషలు ఉండవు. వీళ్ళు సికింద్రాబాద్, హైదరాబాద్, నింబలి, కోటి, కుకట్పల్లి అన్నట్టుగా భాషలు ఇవి ఉండవులే. కానీ సరే, ఉన్నాయని ఒక మాట ఒప్పుకుందాం, తప్పే ఉంది. మరి వినేవాడు ఎవడున్నాడు ఇక్కడ? అది చెప్పండి నాకు. వినేవాడు కావాలి నాకు. అది మరి అయిపోయి వినేవాడు లేనప్పుడు ఎందుకు? అంటే దాని ఇంటర్ప్రిటేషన్ తెలిస్తే ఓకేనా సార్? తప్పకుండా ఓకే, తప్పకుండా ఓకే. వెల్ దెన్ అయిపోలేదు చర్చ. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలోకి వెళ్దాం. 14వ అధ్యాయం. మొదటి పత్రిక మొత్తం అదేనండి. 14వ అధ్యాయం మొత్తం అదే. 14వ అధ్యాయం మొత్తం అదే. నేను చదువుతాను చూడండి. నాకులాగా మీకు చదవరాదు, నేను చాలా వేగంగా చదువుతాను. ప్రేమ కలిగినకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరములను ఆపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవరినో గ్రహింపడు కానీ వాని ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలిగినట్టు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషలో మాట్లాడేవాడు తనకి క్షేమాభివృద్ధి కలగజేసుకోండి కానీ ప్రవచించేవాడు సంఘములకు క్షేమాభివృద్ధి కలగజేయండి. మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవాలని మరి విశేషముగా కోరుచున్నారు. సంఘం క్షేమాభివృద్ధి పొందిన నిమిత్తం భాషలతో మాట్లాడు వాడు అర్థము చెప్పితేనే కానీ వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. సహోదరులారా ఆలోచించుడి. భాషలతో మాట్లాడుచు నేను మీ వద్దకు వచ్చి సత్యమును బయలుపరచవాలని, నేను జ్ఞానోపదేశం చేయవాలని, నేను ప్రవచింపవాలని, బోధింపవాలని నేను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనమేమి? ప్రేరణ గురోవి గాని వీణ గాని నిర్జీవ వస్తువులు నాదం ఇచ్చినప్పుడు స్వరములతో భేదం కలజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలా చేయను? అంటే ఆయన భాషను సమర్థిస్తున్నాడా లేకపోతే ఏమి లాభమరా అని చెప్తున్నాడా? ఏమి లాభమరా అని చెప్తున్నాడు. వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరండి, ఇవన్నీ పట్టించుకోరు, ఇవన్నీ వాళ్ళకి పట్టవు, వాటి వల్ల ప్రయోజనం లేదురా అని చెప్తున్నాడు. నేను మీ దగ్గరికి వచ్చి మీకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడకపోతే మీకు ఏం లాభం రా అది కూడా అని చెప్తున్నాడు. తన మీద కూడా చెప్పుకుంటున్నాడు. కానీ వాళ్ళకి పట్టవు. వాళ్ళకి ఏం పడతాయి? 4వ వచనం పట్టుద్ది. ఏమని పడుతుంది? భాషలో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకుంటున్నాడు. అది ఒకటి పట్టుద్ది, అది తీసుకుంటారు. రెండోది 5వ వచనం తీసుకుంటారు. మీరు అందరూ భాషలతో మాట్లాడమని కోరుచున్నాను, అందరూ తీసుకుంటారు కానీ తీసుకోడు. ఒక ఫ్రేజే వాళ్ళకి కావాలి. నేను 2వ వచనంలో ఒక ఫ్రేజ్ తీసుకుంటాడు. భాషతో మాట్లాడు వాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు, అదొక్కడే తీసుకుంటారు వాళ్ళు, తక్కింది తీసుకోరు. అసలు అధ్యాయాన్ని కాంటెక్స్ట్ చదవరు. ఆ అధ్యాయం ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడో చదవరు. కిందికెళ్ళండి. మరియు బూర స్వస్థము కానీ ధ్వనించినప్పుడు యుద్ధంకి ఎవడు సిద్ధపడును? యుద్ధాన్ని గురించి తీసుకొస్తున్నాడు. అంటే యుద్ధంలో మనకి వెనక్కి రావాలా ముందుకెళ్ళాలా బూరను బట్టి ఉంటుందండి.
బోరను బట్టి వాళ్ళు యుద్ధంలో ముందుకు వెళ్ళాలో వెనక్కి వెళ్ళాలో తెలుసుకుంటారన్నమాట. అది స్పష్టంగా వినపడకపోతే ప్రాణాలు పోతాయి కదరా బాబు అని చెప్తున్నాడు. అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే కానీ పలికినది ఎలాగూ తెలియను. ఎవరికైనా ఈ మొట్టికాయలన్నీ వేసేది భాషలతో మాట్లాడు. కానీ వీళ్ళు ఇవన్నీ పట్టించుకోరు. మొదటి వచనంలో 2వ వచనంలో ఉంది కదా, వాడు దేవుడితోనే మాట్లాడుతున్నాడు, అదొక్కడే పట్టుకుంటాడు వాడు. ఈ మొట్టికాయలు అసలు పట్టించుకోరు అసలు. మీరు గాలితో మాట్లాడుతున్నట్టు ఉందరు. ఇంతకంటే ఎక్కువ తిట్లే ఉంటాయేమో నాకు అర్థం కాదు. అంటే మనిషిని పంది బర్రె అని తిట్టాలనా? ఇవన్నీ కావు తిట్లు, ఇవన్నీ కావు హెచ్చరికలు. ఎంతకంటే పెద్ద తిట్లు ఏముంటాయి నా భాషలో నాకు తెలిసి, ఎంతకంటే పెద్ద తిట్లు ఏముండవు. గాలితో మాట్లాడినట్టు ఉంటది. లోకమంది ఎన్నో విధములకు భాషలు ఉన్నాను, వాటిలో ఒకటైనను స్పష్టం కానిదే ఉండదు. అంటే మీదేముంది? మీది ఎలా ఉంది? భూలోకంలో చాలా భాషలు ఉన్నాయి, అన్ని స్పష్టమైనటువంటివి. కానీ మీరు మాట్లాడేది అస్పష్టమైంది. ఇది కూడా ఒక తిట్టే. అంటే దున్నపోతు మీద వర్షం కురిసినట్టు వాళ్ళకి ఏం అర్థం అవుతుందండి సంగతులన్నీ. మాటల అర్థం నాకు తెలియకుండా ఎడలా మాట్లాడు వాడికి నేను పరదేశిగా ఉండును, మాట్లాడువాడు నాకు పరదేశిగా ఉండును. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘములకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయడు. భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుగా ప్రార్థన చేయవలను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎట్లా నా ఆత్మ ప్రార్థన చేయను, నా మనసు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును. ఆత్మతో పాడుతును, మనసుతోనూ పాడుతును. లేని ఎట్లా నీవు నీ ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశం పొందినవాడు నీవు చెప్పిందని గ్రహింపలేడు కనుక నీకు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఆమె అని వాడు ఎలాగో పలుకును. నీవైతే బాగానే కృతజ్ఞతలు చెల్లించున్నావు కానీ ఎదుటివాడు క్షమాభివృద్ధి పొందడు. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను. నేను మాట్లాడే భాషలు వేరే. మళ్ళా ఇవి లోకమందు ఉన్న భాషలు. ఆయన కొత్త చోట్లకు వెళ్ళినప్పుడు వాళ్ళ భాషలో వాళ్ళకి సువార్త చెప్తున్నాడు. ఇది చెప్తున్నాడు ఆయన, అంతేగాని శబరబ్రబ్రబ్ర సికింద్రాబాద్ హైదరాబాద్ చెప్పట్లే ఆయన. రైట్. అందుకు దేవుని స్తుతించేదను. ఆయనను సంఘములో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలిగినట్లు నా మనసు 5 మాటలు పలుకుట వేలు. ఇంతకంటే పెద్ద తిట్టు ఉంటుందా చెప్పండి? ఇంతకంటే పెద్ద తిట్టు ఉంటుందా? వాళ్ళు ఒకటే ఏంటంటే మమ్మల్ని పంది బర్రె అనలేదు, అంతకు మించి ఇంక చాలు. అవన్నీ ఉంటే తిట్లు అనుకునే వాళ్ళం. అలా తిట్టలేదు కాబట్టి కుక్కనో పందెనో తిట్టుండుంటే ఈ ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు. 10,000 మాటలు పలికేదానికంటే అర్థమయ్యేటట్టుగా 5 మాటలు పలకడం శ్రేష్టం అంటాడు. ప్రపోర్షన్ ఏంది? 10,000 ఎక్కడ, 5 ఎక్కడ? అంటే మీరు వేస్ట్ లో మాట్లాడుతున్నారా? వేస్ట్ ఫెలోస్ అనే కదా అర్థం ఇక్కడ. ఇంటర్ప్రిటేషన్ బాగుంది. 10,000 వర్డ్స్ మీరు నిష్ప్రయోజనం మాట్లాడుతున్నారు, వేస్ట్ మాట్లాడుతున్నారు, వేస్ట్ ఫెలోస్ అనే అర్థం ఇక్కడ. 5 ఒకరికి అర్థమయ్యే మాటలు 5 చెప్పండి సార్. మీరున్నారండి, నేను మీకు అర్థం కాని క్లాస్ చెప్పేసి నేను ఆత్మ ద్వారా క్లాస్ చెప్పానంటే మీరేమంటారు? నెక్స్ట్ క్లాస్ వస్తారా మీరు? రావు సార్. అరే నేను ఆత్మలో మాట్లాడి మీకు క్లాస్ చెప్తే నన్ను అవమానపరుస్తున్నారా? నేను ప్రిపేర్ గాని ప్రతిరోజు మీకు ఆత్మలో క్లాస్ చెప్తాను. నేను ప్రిపేర్ గాని ప్రతి వారము మీకు ఆత్మలో క్లాస్ చెప్తాను. ఆత్మలో క్లాస్ చెప్పడం అంటే ఏంటి? మీకు ఒక ముక్క అర్థం కాదు. ఏమనంటే నేను ఆత్మలో క్లాస్ చెప్తున్నాను అంటారు. ఎందుకు? నేను ప్రిపేర్ కాలేదు కాబట్టి. చెల్లుబాటు అవుద్దా? అరే ఒకరికైనా అర్థం కాకపోతే అండి నేను చెప్తేనే వద్దా? ఆత్మలో క్లాస్ చెప్పొద్దా? ఆత్మలో మాత్రం వాక్యం చెప్పొచ్చు, ఆత్మలో మాత్రం క్లాస్ చెప్పొద్దు. ఇదే వివక్ష, ఇదేం అన్యాయం. ఇందులో నేను చేసిన నేరం ఏమిటి, ఘోరం ఏమిటి? నన్ను ఆత్మలో క్లాస్ చెప్పొద్దు అంటున్నారు మీరు. ఆత్మ ఫలాలు కావాలి, ఆత్మలో క్లాస్ ఎందుకు చెప్పొద్దు అంటున్నారు? క్లాస్ మాత్రం నేను తెలుగులోనో ఇంగ్లీష్లోనే చెప్పాలి. నేను కొంచెం ఇంగ్లీష్లో చెప్తే నన్ను మళ్ళీ ప్రసంగాలు మాత్రం భాషలలో ప్రసంగాలు కావాలి. లాజిక్ ఎక్కడ మిస్ అవుతుంది? ఏ ప్రొఫెసర్ అయినా మీకు ఎప్పుడైనా ఆత్మలో భాషలతో క్లాస్ చెప్పినట్టు విన్నారా మీరు? అసలు భాషలతో క్లాస్ చెప్పి మీరు వస్తారా? ఆలోచించండి, ప్రశ్నించండి. తెలియని సబ్జెక్ట్ సార్. రైట్. సహోదరులారా, మీరు బుద్ధి విషయమే పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమే శిష్యులుగా ఉండి బుద్ధి విషయమే పెద్దవారై ఉండి అన్ని భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారా ఈ జనులతో మాట్లాడుతూ ఎప్పటికైనా వారు నా మాట వినకూడదని ప్రభు సెలవిచ్చినాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 11-12 వచనాలు అవి. తర్వాత ఆ ప్రభు చెప్పుచున్న ధర్మశాస్త్రం రాయబడింది. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి.
ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది. ఎందుకంటే స్పష్టంగా ఎవరు మాట్లాడతారు నాకు తెలియట్లేదు. సంఘమంతా ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశం పొందని వాడు ఎవడైనను అవిశ్వాసి లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాట్లాడుచున్నారు అనుకుందరు కదా. అంటే ఏంటి? అందులో పెద్ద తిట్టుంది. వెతుక్కోండి. అయితే అందరూ ప్రవచించుండగా అవిశ్వాసైనను ఉపదేశం పొందిన వాడిని లోపలికి వచ్చిన అందరి బోధ వలన తాను పాపిని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడను. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవుడికి నమస్కారం చేయను. అంటే బోధ వల్ల జరిగే పని నీ భాషల వల్ల జరగట్లేదు. అది వేస్ట్. వెర్రి వాళ్ళలాగా ఉంటారు. వెర్రి వాళ్ళ ఫూలిష్నెస్. మీరు బయట వాళ్ళకి ఫూల్స్ కనబడతారు. ఇట్ ఈస్ అ ఫూలిష్నెస్ అని ఆయన అంటున్నాడు. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవలని ఉన్నాడు, ఒకడు బోధింపవలని ఉన్నాడు, మరొకడు తనకు బయలుపరచబడిన ప్రకటన చేయవాలని ఉన్నాడు, మరి ఒకడు భాష మాట్లాడవలని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవాలని ఉన్నాడు. సరే, సమస్తము క్షమావృద్ధి కలుగుటకై జరగనీయుడి. భాషతో ఎవడైనా అగైన్ మళ్ళీ భాష దగ్గరికి వచ్చాడు. భాషతో అభ్యంతరము, బోధ వల్ల అభ్యంతరం లేదు, పాట వల్ల అభ్యంతరం లేదు, రైట్? ప్రాబ్లం వల్ల భాషే. మరి ఒకడు భాష వల్ల రైట్ భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ముగ్గురికి మెచ్చకుండా వంతుల చొప్పున అని చెప్పి అందరూ ఒకసారే కాదు, వంతుల చొప్పున ఒకరి తర్వాత ఒకరు మాట్లాడవలను, అర్థము చెప్పవలను. ఒకటి అర్థం చెప్పాలి. ఇద్దరు ముగ్గురు, అది కూడా వంతుల చొప్పున. టేక్ టర్న్స్, రైట్? టేక్ టర్న్స్, గుంపు కాదు, రైట్? మళ్ళీ 10 టర్న్స్ లో కూడా ఇంటర్ప్రిటర్ ఉండాలా. ఒకటి అర్థం ఖచ్చితంగా చెప్పాలా. అర్థం చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనంగా ఉండవాలని కానీ తనతో తాను దేవునిలో మాట్లాడుకోవచ్చు, బయటికి రాకూడదు. అర్థం చెప్పేవాడు లేకపోతే మాట్లాడే హక్కు లేదు అసలు. మరి ఇవన్నీ భాషల్ని ప్రోత్సహిస్తూ భాషల్ని సమర్థిస్తూ చెప్పిన మాటలా, లేకపోతే వాటి వల్ల ప్రయోజనం లేదు అని చెప్పదలుచుకొని దాన్ని ఉద్దేశించి ఈ రకంగా చెప్తూ వచ్చాడు? మీకేం అర్థం అవుతుందండి? ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ చేయగలిగితే మాట్లాడండి అని ఒకటి తీసుకుంటే, అదర్వైజ్ మాట్లాడకపోవడం బెటర్. తెలిస్తే ఇంటర్ప్రిటేషన్ తోటి మాట్లాడడం బెటర్ అన్నట్టు అనిపించింది. ద టోన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? దీనివల్ల ప్రయోజనం లేదు, దీనివల్ల ప్రయోజనమే లేదు, నాకు ఆ వరం ఉందని ఎవడని ఇన్సిస్ట్ చేసి మాట్లాడితే వంతుల చొప్పున ఒకటికి ఇద్దరికి మించి మాట్లాడకూడదు. ఎవడు మాట్లాడినా ఇంటర్ప్రిటేషన్ ఉండాలి. మీరు ఈ రూల్స్ ఫాలో అవుతున్నారు ఇప్పుడు? సార్, అదర్వైజ్ ప్రయోజనం లేదు అట్లా మాట్లాడడం. అసలే ప్రయోజనం లేదంటున్నాడు ఆయన. అదే సార్. బట్ మీకు ఎక్కువ ఆసక్తి ఉంది కాబట్టి, ఆత్మవరాల విషయంలో మీరు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు కాబట్టి, సిన్స్ యు ఆర్ సో పర్టికులర్ అబౌట్ ఇట్, ఇఫ్ యు ఇన్సిస్ట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ యూజ్లెస్. వెర్రి వాళ్ళలాగంటారు, ఫూలిష్ అన్నాడు పైన, రైట్? 5 మాటలు చాలు రాబాయి, పనికొచ్చే మాటలు 5 చాలు, 10,000 మాటలు మాట్లాడి దండగా ఎందుకని చెప్తున్నాను. మాట్లాడిన తర్వాత, ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఇఫ్ యూ స్టిల్ ఇన్సిస్ట్, ఓకే, వంతులు ముందు ఒకటి మాట్లాడండి, ఇంటర్ప్రిట్ చేయండి, ఇంకొకటి మాట్లాడండి, ఇంటర్ప్రిట్ చేయండి. అమ్మ, మరి ఈ రోజుల్లో ఈ ప్రాసెస్ ఉందా? అంటే నాకు సమస్య ఏంటమ్మా, ఇప్పుడు నిజంగా అది నిజమైనటువంటి ఆత్మవరమై ఉండి విశ్వాసులందరూ కలిగి ఉండాల్సిందైతే నాకు మాత్రం అవసరం లేదా? నాకు మాత్రం వద్దా? ఇప్పుడు ఆత్మఫలం గురించి మాట్లాడుకున్నాం, ప్రేమ దగ్గర మొదలు పెట్టాము, ఆత్మ నిగ్రహం వరకు ఆశ నిగ్రహం వరకు వెళ్ళాము. అవన్నీ ఖచ్చితంగా మనం కలిగి ఉండాల్సినటువంటివి. పోనీ ఇవి కూడా కలిగి ఉండాల్సినటువంటివి అని ప్రభు వారు చెప్పుకుంటుంటే నాకు మాత్రం ఎందుకు వద్దండి? వై షుడ్ నాట్ ఐ హ్యావ్ ఇట్? ఐ వాంట్ టు హ్యావ్ ఇట్. యాక్చువల్గా ఐ వాంట్ టు నో గ్రీక్. ఎందుకు? నేను 7 ఏళ్ళు కష్టపడి గ్రీక్ నేర్చుకున్నాను, అయినా పొటాపొటీ నేను నేర్చుకున్నాను. ఏదో గ్రీక్ బైబిల్ చదవటం, గ్రీక్ గ్రామర్ అర్థం చేసుకోవడం, గ్రీక్ చెప్పగలిగినంత. హీబ్రూ నేర్చుకున్నాను ఒక 5 ఏళ్ళు. ఎంత నేర్చుకున్నాను? హీబ్రూ చదవగలిగినంత, హీబ్రూ గ్రామర్ చెప్పగలిగినంత నేర్చుకున్నాను. ఐ వాంట్ టు కమ్యూనికేట్ ఇన్ హీబ్రూ, ఐ వాంట్ టు కమ్యూనికేట్ ఇన్ గ్రీక్. అరే, నాకెందుకు రాలేదు ఈ ఆత్మవరము? నాకే గ్రీకు, నాకే హీబ్రూ వచ్చేస్తే నేను ఇంకా అద్భుతంగా వాక్యం చెప్పగలనా లేదా? గ్రీక్ నుంచి తీసుకొచ్చి, హీబ్రూ నుంచి తీసుకొచ్చి, గ్రీక్ మూల భాషలో ఇది టెన్స్, ఇది వాయిస్, ఇది మూడ్, ఇది
సబ్జెక్ట్ ఇది, ఆబ్జెక్ట్ ఇది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇది, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని చెప్పి నేను ఇంకా అథారిటేటివ్ గా చెప్పగలను కదా. డెఫినెట్ సార్. మరి నాకెందుకు రాలేదు అన్ని సంవత్సరాలు చదివినా హీబ్రూ? నాకెందుకు రాలేదు అన్ని సంవత్సరాలు చదివినా? అంటే మనం బయట జరుగుతున్నవే కాదు, మనం కూడా ఆలోచించాలి కదా. నాకు గ్రీకు హిబ్రూ వచ్చి ఉంటే నేను ఇంకా ఎంత అర్థం చేసుకునేవాడినో, ఇంకా ఎంత గొప్పగా మాట్లాడగలిగి ఉండేవాడిని, ఇంకా ఎంత లోతుగా బోధించగలిగి ఉండేవాడినో. కిందికి వెళ్ళండి, 30వ వచనం. అయితే కూర్చున్న మరి యొక్కనికి ఏదైనా బయలుపరచబడిన మొదటి వాడు మౌనంగా ఉండవలెను. ఎవడైనా దేవుని ప్రత్యక్ష సంబంధించి సంఘంలో అప్పటికి ఇంకా అపోస్తులు లేరు, ఇంకా కొత్త నిబంధన సంపూర్ణం కాలేదు కాబట్టి దేవుడు వాళ్ళతో మాట్లాడుతుండేవాడు, ఒకరితో ఇద్దరితో మాట్లాడుతుండేవాళ్ళు. వాళ్ళు దేవుడు చెప్పిన దాన్ని చెప్తుండేవారు. అనగా ఎవడైనా దేవుని దగ్గర నుంచి ఏమైనా ప్రత్యక్షత పొందు, వీడు భాషలు మాట్లాడతా అని చెప్పినవాడు గమ్మున కూర్చోవాలి ముందు. వాడు ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ వాడు ఇంపార్టెంట్ కానే కాదు, ముందు వీడు చెప్పాలా, మొదటి వాడు కూర్చోవాలి. మొదటి వాడు అంటే వాడే భాషలు మాట్లాడతాను నిలబడిన వాడు. అందరూ నేర్చుకున్నట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లు మీరందరూ ఒకరి తర్వాత ఒకడు దేవుడు మీకు ఇచ్చిన తలంపులు పంచుకోవచ్చు, ప్రవచించవచ్చు. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. రిమెంబర్ దట్. అంటే వీళ్ళు భాషల పేరు చెప్పి అదుపు తప్పుతున్నారని మనం అర్థం చేసుకోవాలి, అంతేనా? భాషలతో మీరు అదుపు తప్పుతున్నారు, అన్కంట్రోలబుల్ గా మారుతున్నారు, చాలా కేయోస్ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ప్రవక్తలు ఎప్పుడు కూడా ప్రవక్తల ఆత్మలు వాళ్ళ స్వాధీనంలో ఉన్నవి, గుర్తుపెట్టుకోండి. ఎవరిని హెచ్చరిస్తున్నాడు? నర్మగర్భంగా అయినా ఎవరిని హెచ్చరిస్తున్నాడు ఇక్కడ? ఎవరిని గద్దిస్తున్నాడు? ఎవరిని తప్పుపడుతున్నాడు ఇక్కడ? భాషలు మాట్లాడుతున్నటువంటి వారు. అలాగే పరిశుద్ధ సంఘములన్నింటిలో దేవుడు సమాధానములకే కర్త గాని అల్లరికి కర్త కాదు. ఈ అల్లరి ఎవరి మూలంగా జరుగుతుంది అనేది ఆపేక్ష, దాని ఏమంటారు, ఆపేక్ష కాదు, ఆక్షేపణ. ఎవరి మూలంగా సంఘాల్లో ఈ అల్లరి జరుగుతుంది? భాష మాట్లాడేవారు. వీళ్ళు 14వ అధ్యాయాన్ని అర్థం చేసుకోవాల్సిన టోన్ లో అర్థం చేసుకోరు అసలు. ఆ ఒక ఫ్రేజ్ అవుతారు, 2వ వచనం ఒక ఫ్రేజ్, 4వ వచనం ఒక ఫ్రేజ్, 5వ వచనం ఒక ఫ్రేజ్, దేర్ ఇస్ అ మ్యాటర్. ఇంకా అసలు మొత్తం చదవదు. కిందికి వెళ్దాం. వెల్ హ్యావింగ్ సెడ్ ఇట్, భాషలు అనేటటువంటివి అన్యజనులకే, అవిశ్వాసులకే సూచకమై ఉన్నది. నీవు భాష మాట్లాడుతుండగా, అది కూడా చెప్పాడు 23వ వచనం, 22వ వచనం, భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైనది. సంఘం అంటాడు, సంఘంలో కూర్చుంటాడు, సంఘంలో కూర్చొని శబ్రబ్రబ్రబ్ర అని మొదలు పెడతాడు. అదేందో భాషలు మాట్లాడేటప్పుడు చప్పలు కూడా ఎగుతా ఉంటాడు. మరి అవిశ్వాసులు ఏడున్నారు? అవిశ్వాసులు బయట ఉన్నారు కదా, వాళ్ళకి ఎలా ఇది? వాళ్ళకి కదా ఇది. అంటే సమాధానం ఏంటబ్బా వీటికంటే సమాధానం లేదు. ఆ వేళ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వివిధ ప్రాంత వాసులు వచ్చి, అరే ఇది మన భాషే, అరే ఇది మన భాష, అరే ఇది మన భాషలో ఉన్నారు, ఇది మన భాష, అరే ఇది మన భాష. ఇప్పుడు ఎవరైనా భూమి మీద వీళ్ళు మాట్లాడే జిబ్బరిష్ చింపాంజీ లాంగ్వేజ్ ని ఎవరైనా మన భాష అంటారా? అమ్మ మీరు ఇందాక అన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రపంచంలో ఆయా భాషలకు సంబంధించి కొన్ని వర్డ్స్ వీళ్ళు నేర్చుకుంటున్నారు, నేర్చుకొని అలా రిపీటెడ్గా చేస్తున్నారు. అపవాది ఏమి తెలియలేనోడు కాదమ్మా, మోసం చేసేవాడేమి తెలియలేనోడు కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద విద్యావంతులు, యూనో సాఫ్ట్వేర్ రంగంలో నిపుణులైనటువంటి వాళ్ళు, టెక్నాలజీ రంగంలో బాగా ప్రగతి సాధించిన వాళ్ళు కూడా మోసపోతున్నారు. అపవాదం తెలివి తక్కువ వాళ్ళు కాదండి. కొన్ని పరిచయమైన పదాలే ఉన్నాయి సార్ అని మీరు అనే దానికి వీళ్ళు కూడా నేర్చుకొని కొన్ని తెలిసిన పదాలు వాడి ఇవి ఉన్నవే అనే ఇంప్రెషన్ మనకు కలిగితే చాలు. ఇప్పుడు మీకు కలిగిన ఆ ఇంప్రెషన్ ఆ బోధన ఉండే వాళ్ళు కలిగించాలి, ఉన్నవే సార్ ఇవి తెలిసిందే అని చెప్పి వాళ్ళు ప్రాబ్లం.
ఇది ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. సో వాక్యం ఏం చెప్తుందంటే ఇంత చెప్పింది, 14వ అధ్యాయం మొత్తం దాని గురించి చెప్పింది. ఆయనను సరే 11వ అధ్యాయం 12 అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. అటువల్ల మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగా, పిమ్మట కొందరిని ప్రవక్తలుగా, అండ్ దెన్ అంటే లేయర్ బై లేయర్ అండి, ఫౌండేషనల్ గా లేయర్ బై లేయర్. ఫస్ట్ అపాజల్స్ అండ్ ప్రాఫిట్స్, పిమ్మట బోధకులు, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగా, కొందరిని స్వస్థపరచువారి, కృపావరం గలవారిగా, కొందరికి ఉపకారములు చేయువారిగా, కొందరిని ప్రభుత్వములు చేయువారిగా, కొందరిని నానా భాషలు మాట్లాడి వారిగా నియమించాను. అందరూ అపోస్తులా? ఎస్ ఆర్ నో ఆన్సర్ ఏంటి? అందరూ అపోస్తులా? నో. అందరూ ప్రవక్తలా? కాదు సార్. అందరూ బోధకులా? అందరూ ఎక్కడ ఉన్నది? అందరూ అద్భుతములు చేయువారా? స్వస్థపరచు కృపావరం గలవారా? నో. అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? నో. అందరూ భాషలతో అర్థం చెప్తున్నారా? నో. ఒక ప్రొసీజర్ ప్రకారము, ఒక ప్రణాళిక ప్రకారము దేవుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకై ఈ యొక్క బాధ్యతల్ని, ఈ యొక్క ఆత్మవరాలను నియమించాడు. అసలైనవి పక్కన పెట్టారు. ఏవైతే తాత్కాలికంగా సంఘం స్థిరపడేంత వరకు దేవుడు వాడుకోవాలనుకున్నాడో వాటిని మాత్రం బాగా హైలైట్ అయినటువంటివి రెండే ఇక్కడ. ఒకటి హీలింగ్, మూడండి. ఒకటి హీలింగ్, రెండోది ప్రాఫెసీ, మూడోది టంగ్స్. మిగతా ఆత్మవరాల గురించి ఎవడు ఎప్పుడు మాట్లాడాడు. దీన్ని బట్టే వాస్తవం మనకి తప్పకుండా అర్థమవుతుంది. సో ఆత్మవరాలలో ఇవి తాత్కాలికమైనటువంటివి, ఇవి నిలిచిపోయే కేటగిరీకి చెందినటువంటివి. కానీ బోధించుట ఎప్పటికీ నిలిచేదే. ఎందుకంటే ప్రవచనం ద్వారా మనకి లేఖనం ఇవ్వబడింది, కానీ ఆ ప్రవచనాన్ని బోధించేవాడు మనకు కావాలి. సంఘాన్ని కాచేవాడు ఒక కాపరి మనకు కావాలి. బుద్ధివాక్యం, వివేచన, ప్రభుత్వం చేసేవాడు, అంటే లీడర్షిప్, నాయకత్వాన్ని జరిగించేవాడు, ఉపకారములు చేయువాడు, ఇలాంటివి కావాలి. కానీ ఇలాంటివి ఎవరు క్లెయిమ్ చేయట్లా. ఎందుకంటే వీటి వల్ల పెద్ద గుర్తింపు రాదు, వీటి వల్ల పెద్ద ఇన్కమ్ కూడా రాదు. ఎనీ క్వశ్చన్స్? క్వశ్చన్స్ ఉండకపోవటమే మంచిది. బెదిరించట్లేదు. కాకపోతే నాకు లాస్ట్ 2-3 వీక్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఐఎమ్ హ్యావింగ్ సార్. క్వశ్చన్ ఏంటంటే, ఒక రాయికి, రప్పకి, చెట్టుకి, కొమ్మకు మొక్కే వాళ్ళల్లో అంత యూనిటీ ఉంది. దే ఆల్ కమ్ టుగెదర్. మనం జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తూ, జీవం గల దేవుణ్ణి మనము ఇచ్చేస్తూ, వై ఆర్ వి నాట్ ఆన్ అ కొలాబరేటివ్ ప్లాట్ఫామ్స్? ఎందుకు నువ్వు చేసేది పరిచర్య, నేను చేసేది పరిచర్య, నువ్వు ఆత్మల్ని రక్షించాలి, నేను కూడా ఆత్మల్ని రక్షించాలి. మనందరికి ఇచ్చిన మిషన్ ఒకటైనప్పుడు వై వి హ్యావ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఏమంటారు డిస్పారిటీస్ అనేది ఎప్పుడు అది ఐ హ్యావ్ దట్ క్వశ్చన్ ఆల్వేస్. యూనిటీ ఈజ్ ఇంపాసిబుల్ అమ్మా. యూనిటీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ డాక్ట్రిన్. ఇప్పుడమ్మా చూడండి, నాకు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. సింపుల్ గా చెప్తున్నాను, ప్రభుత్వం యొక్క పనులు నాకు నచ్చట్లేదు. అలాగని చెప్పి నేను వెరీ టెర్రరిస్టులతో చేతులు వెళ్తానా? నేను ప్రొటెస్ట్ చేస్తాను.
లేదనుకుంటే నెక్స్ట్ వాళ్ళకి ఓట్ వేయను, వేరే వాళ్ళకి వేసుకుంటారు. నా దేర్ ఈస్ నో యూనిట్ at the cost of doctrine. Doctrine divides. సత్యం ఎప్పటికీ మనల్ని వేరు చేస్తుంది, ప్రత్యేకపరుస్తుంది. ఇప్పుడు మీరు క్రీస్తు విరోధులు, యెహోవా సాక్షులు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు వారి వాళ్ళు నమ్మరు. మనం వాళ్ళు సమానమా? కలిసి ఉన్నామా? యెహోవా సాక్షులు ఉన్నారు, జీసస్ ఇస్ క్రియేటెడ్ బీయింగ్ అంటారు, వాళ్ళతో మనం కలిసి ఉన్నామా? మేరీ మాత్రం పూజించే రోమన్ క్యాథలిక్లు యూ కెన్ ప్రే టు మేరీ అండ్ యూ కెన్ ప్రే టు ఎనీ సెయింట్ అని చెప్పేసి వాళ్ళు అంటారు, వాళ్ళతో మనం కలిసి ఉన్నామా? ఎట్లాంటి సాధ్యమో ఈ యూనిటీ ఎట్లా సాధ్యమో చెప్పండి, మీరు చెప్పండి. యూనిటీ ఇస్ పాసిబుల్ వెన్ యూ కాంప్రమైజ్. ఇట్ ఈస్ పాసిబుల్. మీరు కాంప్రమైజ్ కాదు సార్, నేను వాక్యం మీద నిలబడతాను, వాక్యం ప్రకారమే ఉంటాను అంటే యూనిటీ ఈజ్ ఇంపాసిబుల్. అందరికీ చెప్తున్నాను, మీరు వాక్యం మీదనే బేస్ కావాలనుకుంటే యూనిటీ ఈజ్ ఇంపాసిబుల్. నేను ఏ కాడికైనా వంగుతాను, నన్ను విరవడం సాధ్యమే, నన్ను కన్విన్స్ చేయడం సాధ్యమే, ఐఎమ్ ఫ్లెక్సిబుల్ అని మీరంటే యూనిటీ ఈజ్ వెరీ మచ్ పాసిబుల్. సో వాక్యం కొరకు నిలబడేటటువంటి వాళ్ళు ఉన్నంత వరకు సో కాల్డ్ యూనిటీ ఈజ్ ఇంపాసిబుల్. And whatever the unity that comes in the season of Christmas, United Techno Christmas, United Olympiad Christmas, United Grammar Christmas and schools parent పెట్టుకుంటున్నారు కదా, ఇవన్నీ ఫేక్ యూనిటీస్ అని. మీకు ఒక పచ్చినిజం చెప్తాను, ఈనాటికి నేను ఒక్క పాస్టర్స్ అసోసియేషన్ లో కూడా మెంబర్ని కాదు. ఎందుకంటే అలాంటి వాక్య విరుద్ధమైనటువంటి బోధలు చేసే వాళ్ళతోటి నేను ఒక సభ్యుడిగా ఉండలేను, ఉన్నా నా మాటలు వాళ్ళు భరించలేరు. ఎందుకు? మాట్లాడకుండా ఉండలేరు, మాట్లాడినప్పుడు వాళ్ళ మీద విరుచుకుపడకుండా ఉండలేను, నెక్స్ట్ డేకి వాళ్ళు నా పేరు తీయకుండా ఉండలేరు. I am not a member of any pastors association. ఎందుకంటే సాధ్యం కదా, నేను కాంప్రమైజ్ కాలేను. అలాంటి వాటితో నేను పక్కన కూర్చొని వీఆర్ సేమ్ అని అనలేనండి, నేను అనలేను. నా దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నటువంటి ఒక టెర్రరిస్ట్ తోటి పక్కన కూర్చొని వీఆర్ బ్రదర్స్ అని నేను అనలేను. దొంగతనానికి వచ్చినటువంటి ఒక దొంగ పక్కన నేను కూర్చొని నా స్నేహితుడని నేను అనలేను. సో ఫర్ దీస్ రీజన్స్ యూనిటీ ఈజ్ ఇంపాసిబుల్ యాజ్ లాంగ్ యాజ్ వీ డోంట్ కాంప్రమైజ్. అండ్ మీరు ఎప్పుడు కూడా బాధపడబాకండి, ఈ డీవియేషన్స్ అండ్ డైవర్షన్స్ లేకపోతే డిఫరెన్సెస్ వల్లనే మనం చాకలేకపోతే దాని డోంట్ వరీ అబౌట్ ఇట్. మనం బోధించే సత్యమేనా, సత్యంలో మనం ఉన్నామా, సత్యం ప్రకారం బ్రతుకుతున్నాం, అది ఒకటే చూడండి. సత్యం ప్రకారం నమ్మాలి, దాని ప్రకారం బోధించాలి. డోంట్ వరీ అబౌట్ దీస్ డైవర్షన్స్, డోంట్ వరీ అబౌట్ దీస్ వాట్ ఎవర్ యూ కాల్ డినామినేషన్స్, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇవి అప్పటికి ఉంటాయి. మనం సరైన దాంట్లో ఉన్నామా లేదనేది ముఖ్యం. రైట్, షల్ వి ప్రే అండ్ క్లోజ్. బాంబుల మోత మా క్షణానికి పెరిగిపోతుంది. And catch us at Bible Gospel Church 9:30 tomorrow, 9:30 a.m. and లింక్ మనం షేర్ చేస్తున్నాను. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్స్ పెంచండి, మీ కుటుంబ సభ్యులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. చాలా మంది పరిచర్య ద్వారా దీవించబడుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ ప్రే అండ్ క్లోజ్ దిస్ సెషన్. गुरुजी हेलो बोलो गुरुजी. कल हेलो यप हेलो गुरुजी, कल आप चर्च में हेलो बोलो गुरुजी. हेलो स्लोली. ओके. हाँ गुरुजी. ఓకే షూర్. ఈవెన్ కెమెరా కూడా చాలా క్లోజ్ అప్ లో వస్తుంది సార్, కొంచెం షూర్ సీటింగ్ బాగుంది. షూర్ థ్యాంక్ యూ. రైట్ సార్, ఐ విల్ ప్రే అండ్ క్లోజ్ ది సెషన్. అమ్మ మీరే ప్రే చేసి క్లోజ్ చేసి.
ఓకే సార్. మహోన్నతుడ మహాకృపగల తండ్రి, రాత్రికాల సమయంలో తండ్రి ప్రభా యేసయ్య, పరిశుద్ధాత్మ వరాల్ని బట్టి తండ్రి ప్రభా, ధ్యానించిన తండ్రి ప్రభా ఈ టాపిక్ ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. బోధిస్తున్న ప్రొఫెసర్ ని గాడి కూడా తండ్రి ప్రభా మీరు ప్రత్యేకంగా దీవించమని వేడుకుంటున్నాం నాయన. మరి ఇంత ముఖ్యమైన టాపిక్ ని మేము నేర్చుకుంటుండగా తండ్రి ప్రభా, మా ఆత్మల్లో తండ్రి ప్రభా ఎట్లాంటి కలవరం లేకుండా, ఎట్లాంటి తండ్రి ప్రభా చింత లేకుండా, ఏమాత్రం తండ్రి ప్రభా మాకు అనుమానాలు లేకుండా తండ్రి ప్రభా మీరే తండ్రి ప్రభా విశ్వాసమున కర్త గనుక నాయన సమస్తాన్ని సమకూర్చిన ఆయన తండ్రి ప్రభా, మంచి తండ్రి ప్రభా డివోషన్ ని మేము నేర్చుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ప్రభా మీ పరలోక జ్ఞానంతో తండ్రి ప్రభా మీరు మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాం నాయన. గ్రూప్ లో ఉన్న వారందరినీ కూడా మీరు ప్రత్యేకంగా దీవించమని వేడుకుంటారు. రేపటి దినమందు తండ్రి ప్రభా మేమందరం సిద్ధపడుచుండగా తండ్రి ప్రభా యేసయ్య వాక్యాన్ని తండ్రి ప్రభా వినుట ద్వారా, పాటలు పాడుట ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 Amen. 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 Thank you. Good night and God bless you all. Many blessings. Thank you, sir. Thank you very much. గుడ్ నైట్ గురూజీ. Thank you, sir.